దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానము కూడి చేరిన మన ఎల్లరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ శిలువ శ్రమకాల దిన ధ్యానముల యొక్క దీవెన మనందరికీ దేవాది దేవుడు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్తారా? సరే, సంతోషం. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యములో ప్రభువుని స్తుతిస్తూ, అల్పుడను అయోగ్యుడును అయిన నన్ను కూడా దేవుడు తన కృపా మహదేశ్వర్యము చొప్పున ఆయన అనాది ప్రణాళికను బట్టి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క పరిచర్యల్లో వాడుకోవడానికి దేవుడు కృపించాడని నమ్ముచూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుని కృప కేవలం మన మీద లేకపోతే మనము ఏమాత్రము కూడా నిలబడడానికి అర్హులం కాదు అన్న సంగతిని గ్రహిస్తూ, మరి అల్పుడిని ఈ సంవత్సరంలో బహుశా ఇక్కడికి రావడం నేను ఇది మొదటిసారి. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మరి నాతోటి సమకాలికులు మరి ప్రభు ఇచ్చిన ఘనమైన పరిచర్యను, మరి తాతయ్య గారు చేసినటువంటి ఆ పరిచర్యను ఇద్దరు కూడా మరి ప్రభు ఇచ్చిన కృప వారిద్దరి పేరు తలంచినప్పుడు నాకు వచ్చే మాట ఏంటంటే అపూర్వ సహోదరులని. కనుక అపూర్వ సహోదరులు ఇద్దరూ కూడా దేవుని యొక్క పరిచర్యను అంచెలంచెలుగా దాన్ని గావిస్తూ ఉన్నారు. కనుక జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అన్నట్లుగా మా విజయ్ కుమారయ్య గారు మరి చాలా ఉన్నతమైనటువంటి పరిచర్యను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. కనుక మరి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి తాతయ్య గారి సంఘములో ఒక విశ్వాసికి నేను కుమారుణ్ణి మాత్రమే. కనుక ఆత్మీయ తండ్రి దగ్గర పెంచబడిన నా తల్లిని బట్టి ప్రభు నన్ను పరిచర్యలోకి తీసుకొచ్చారు. కనుక ఈ ప్రాంతానికి మొదటిసారిగా వచ్చారని తెలియచేస్తూ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన రెవరెండ్ విజయ్ కుమారయ్య గారికి, అమ్మగారికి, వారి బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే రెవరెండ్ నీతి భాస్కరయ్య గారికి, మరి అలాగనే వారి కుటుంబానికి, అమ్మగారికి కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి నేను తెలియచేస్తూ ఉన్నాను. సరే, మంచిది. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ, మరి కనుక ఆర్కెస్ట్రా వారు నేనేమైనా పాడతానని ఎదురు చూడద్దు. కానీ కనుక ఎందుకంటే పాడదాం అనుకున్నాను, కానీ మా నీతి భాస్కర్ గారు పాడాక ఇక నేను పాడదలుచుకోలేదు. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి కొనసాగించేసుకుని వెళ్ళిపోదాం. సరే, ఏదేమైనా ఆ దేవుడు దయచేసిన ఈ సమయం చాలా ఉన్నతమైనది. మరి కనుక నేను మా ప్రాంతానికి ఎప్పుడైనా మన ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్య గారు ఎవరైనా డాక్టర్ జి శామ్యూల్ కిరణ్ అయ్య గారు వస్తే ఆ రూట్ కరెక్ట్గా తీసుకెళ్తాడు, ఆ అబ్బాయి కబురు చేయండి అని నాకు కబురు చేసేవారు. నేను ఇప్పుడు దేవుని పిల్లల బండి గాల్లో తోలుతాను అనమాట. నీ గురించి కదా ఇప్పుడు ఈ చెప్తాడు అనుకుంటా, మా నాన్న అసలు బండి ఇవ్వడేమో అనుకుంటున్నాడు. కనుక దేవుని కృప చాలా చక్కగా తీసుకొచ్చాడు నన్ను మా అబ్బాయి, చాలా సంతోషం. కనుక ఆ దినాలు గుర్తొచ్చాయి. ఒకసారి వాడు బండి తోలుతూ ఉంటుంటే చక్కగా ఆ క్రాస్ కటింగ్ తీసుకుంటూ ఉంటుంటే నాకు అనిపించింది, రాబోయే రోజుల్లో దేవుడు కృపను బట్టి పేపర్ కటింగ్తో వెళ్ళిపోతాడు, ఇబ్బంది ఏం లేదు. కనుక ఆ విషయంలో మాత్రం నువ్వుగానే షార్ప్గా ఉన్నా. భయపెట్టేవాళ్ళు ఇంకా మీ నాన్నైనా భయపడబాకు, ఏదైనా సరే. మంచిది. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆ స్పీడ్ లేకపోతే రాబోయే తరంలో పనిచేయడం చాలా కష్టం. ప్రభు ఆ బిడ్డని ఇంకా కాచి కాపాడి ఉన్నతమైన విద్యల్లో శ్రేష్టమైనటువంటి భాషా శైలి, అనేకమైనటువంటి లాంగ్వేజెస్లో దేవుని పిల్లల మాట్లాడి దేవుని యొక్క వాక్య భాగాన్ని అందించగలిగిన ధన్యత బిడ్డకు దేవుడు దయచేయునుగాక. నేను చాలా సంతోషించాను, చాలా ఆనందించాను. దేవుని మహాకృప
10 రోజుల తర్వాత మా ఊరు కూడా వస్తాడు, అట్లాగే ఉంటుంది మా ఊరి వ్యవహారం కూడా. సరే, ఏదేమైనా మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారని నేను విశ్వసిస్తూ దేవుని యొక్క వర్తమానాన్ని మనము వినే ప్రయత్నం చేద్దాం. కనుక దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రార్థన ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనము ద్వారా ప్రారంభమయ్యింది. సరే చదవండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మంచిది దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇది మొదటి ప్రార్థన. అలాగనే ప్రకటన గ్రంథము 22, 21, 17 ఆఖరి ప్రార్థన ప్రభు అయిన యేసు రమ్ము. అందరికీ అవసరమైన ప్రార్థన, ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన. అందరూ దేవుని పిల్లలారా ఆకర్షింపబడవలసిన ఈ అంత్యకాలమునకు అవసరమైన ప్రార్థన ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థన. ఈ శిలువ ధ్యాన కూడికల్లో ఉన్న మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎనోషు వచ్చిన తర్వాత ప్రార్థన ప్రారంభమయ్యను అనే మాట మనం చూసినప్పుడు దైవజనులు చెబుతూ భూలోకములో ఉన్నది ప్రార్థన, పరలోకములో ఉన్నది స్తుతి అన్నారు. భూలోకములో ఉన్నవారు చేసేది ఏమిటి? పరలోకములో ఉన్నవారు చేసేది స్తుతి. గనుక దేవుని పిల్లలారా, మనము ప్రతిదీ కూడా అవసరత అడుగుతాం. ప్రార్థన ద్వారా మనకు బలం వస్తుంది, ప్రార్థన ద్వారా మనకు తెలివి వస్తుంది, ప్రార్థన ద్వారా మనకు ఐశ్వర్యము వస్తుంది, ప్రార్థన ద్వారా మనము అడిగిన వరాన్ని మనము పొందుకుంటాం. అందుకే ఇక్కడ కూడా ప్రార్థన చేసేవారు ఏమి ప్రార్థన చేస్తున్నారో ఆ తెలివిని, ఆ జ్ఞానమును కలిగి మనము ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళను, కానీ మీకు తెలుసు. మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం 54వ కీర్తనలో బహుగా ప్రార్థన చేయండి, బలమును సంపాదించండి. ఎందుకు చేయాలి ప్రార్థన బహుగా? చెడు ఎక్కువ కూర్చున్నది కనుక, పాపము ఎక్కువ కూర్చున్నది కనుక మనము బహుగా ఏమి చేయవలసిన వారమై ఉన్నాము అంటే ప్రార్థన. దేవుడు బలము కలిగిన వాడు. ఆ బలము మనలోనికి రావాలి అని అంటే దేవుని పిల్లలారా మనము ప్రార్థన చేయాలి. వాక్యాహారము తినుట వలన మనకి ఏమొస్తుంది అంటే బలము. ప్రార్థన చేయుట వలన దేవుని పిల్లలారా బలమేమి రాదు, కానీ బహుగా ప్రార్థన చేస్తే బలం వస్తుంది. సామాన్యమైన ప్రార్థనలు, పై పై మాటలతో కూడిన ప్రార్థనలు, అవసరము కొద్ది ప్రార్థనలు, ఆశ కొద్ది ప్రార్థనలు, ఒకవేళ మనము దేవునిని అవసరానికి అడ్డమ పెట్టుకునే క్రైస్తవులమైతే అది పెద్ద ఆశీర్వాదకరంగా అనిపించదు. కొన్ని అవసరతలకే కొంతమంది మనుషులు అడ్డం పెట్టుకుంటారు. ఇప్పుడు అన్నీ కూడా ఎలాగొచ్చేసి అంటే యూజ్ అండ్ త్రో. ఉపయోగించుకున్నామా, పక్కన పెట్టామా, అన్ని డిస్పోజబుల్స్. టీ తాగామా, గ్లాస్ నలిపేసామా, మంచినీళ్ళు తాగామా, బాటిల్ పారేసామా, అంతా. ప్రియమైన పిల్లలారా, మనుషులు కూడా ఏమైపోయారు? అది యూజ్ అండ్ త్రో. దేవుడు కూడా ఆ స్థానానికి దిగజార్చే ప్రయత్నం అపవాది కొంతమంది మనుషుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అందుకే అది లేకుండా ఉండడానికి సిలువలో బలం ఉన్నది, పునరుద్ధానములో మహాబలం ఉన్నది.
పునరుద్ధానములో మహాశక్తి ఉన్నది, సిలువలో శక్తి ఉన్నది. కనుక దేవుని పిల్లలారా, సిలువ పరలోకమునకు నిచ్చెన కనుక ఆ నిచ్చెనని మెట్లు మనం ఎక్కాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది బహుగా ప్రార్థన చేయాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు బలము కలిగిన వాడు కనుక మన పిల్లలకి కొంతమందికి కానీ ఎవరైనా స్త్రీలకు కాస్త ఆపరేషన్ జరిగినప్పుడు కానీ కొంచెం బలమైన ఆహారం పెట్టండి, కాస్త వారికి శక్తి వస్తుంది అని అంటారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు బలము కలిగిన వాడు కనుక బలహీనులైన మనమందరము కూడా బలవంతులము కావాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? బలము కలిగి ప్రార్థన. ఇక్కడ కూర్చున్న మీ అందరిలోనూ నిలబడిన నాలోను ఏ వ్యక్తికి కూడా శక్తులు లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మాటలో కొట్టేసేవేంటి అయ్య గారు అనొద్దు. కానీ భక్తికి ఏముంది? శక్తి ఉంది. ఆ భక్తిని ఏ వ్యక్తి చేస్తాడో ఆ వ్యక్తిలోనికి ఆ శక్తి, అది ఖచ్చితమైన మాట. చూస్తే వస్తుందా చెప్పండి? మాట్లాడుకుంటే వస్తుందా? రాదు. ప్రదేవని పిల్లలు వంటగదిలో ఉన్న వంట వాసన వచ్చినంత మాత్రాన కడుపేమి నిండదు. పళ్ళెములో పెట్టుకున్నంత మాత్రాన కూడా ఏమీ నిండదు. ప్రదేవని పిల్లలారా, ప్లేట్లో పెట్టిన దాన్ని తినకుండా అమ్మా నువ్వు పెట్టిన భోజనం భలే రుచిగా ఉందరా అన్నానంటే ఆ పెట్టిన ఆవిడ్ని పడేస్తున్నానని అర్థం. నేను అంతే కదా, తినాలా నమలాలా. అందుకే సిలువను చూస్తే రాదు. ప్రియమైన పిల్లలారా, ఆ సిలువ యొక్క ధ్యానాన్ని మనం చేసినప్పుడు బలహీనులు బలపరచబడాలంటే బహుగా ప్రార్థన. నా దేవుడు బలమైన వాడు కనుక బలహీనులమైన మనము బలమనిమ్మని బహుగా ప్రార్థన. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఉపవాస ప్రార్థన వలన ఉపయోగాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సబ్జెక్ట్ అంతా అదే. ప్రియమైన పిల్లలారా, ఉపవాస ప్రార్థన అనగానే కొంతమంది ఉసూరుమంట కూర్చుంటారు. కొంతమంది ఏమో 40 రోజులు ఉపవాసాలు ఉండాలంటే 40 వెరైటీలు ఏం చేసుకుందామని 30 రోజుల ముందు నుంచి ఆలోచిస్తారు. రోజు ఇడ్లీ అనా అంటది ఒక అమ్మ, ఇంకోటి అంటే రోజు అదే చట్నీయా అంటాడు. మరికొంతమంది ఘనమైన విశ్వాసులైతే వదిన ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ అని లెక్కేసుకుంటారు. మాట్లాడుతుంది లెక్కేసుకోరు. మీరు లెక్కేసుకోవలసింది దేవుని పిల్లరా ఉపవాస ప్రార్థన దినాలను కాదు, నీ బ్రతుకు దినములను లెక్కేసుకోవాలి. నా దినములు లెక్కించుట నాకు నేర్పు. అవి అడిగితే ఎవరు చెప్పరు. ఏమన్నా నీ వయసు ఎంత అంటే ఎంత ఏమో మరి ఎప్పుడు పుట్టావమ్మా? అదే మా ఊళ్ళో మరిచెట్టు పడిపోయినప్పుడు. ఇంకోటి ఊళ్ళో కూడా మరిచెట్టు పడిపోయింది. ఆ ఊళ్ళో పడిపోయినప్పుడా మీ ఊళ్ళో పడిపోయినప్పుడా ఏమో తెలియదు. అంటే వయసు చెప్పకుండా ఉండడానికి కొంతమంది వాడే ఒక పెద్ద ట్రిక్స్ అవన్నీ. అంటే ఓపెన్గా చెప్తున్నాను. దయచేసి ఇప్పుడు దేవుని పిల్లలు, అందుకే ఇప్పుడు మనందరము కూడా బహుగా ప్రార్థన చేయాలి. జయమును పొందాలి, విజయాన్ని పొందాలి. ప్రార్థన చేయటం వలన జయములు పొందిన వారు ఉన్నారు, ఆత్మను పొందిన వారు ఉన్నారు, కృపను పొందిన వారు ఉన్నారు. మనము మేఘము ఎక్కాలన్నా, ఎగిరి మేఘం ఎక్కాలన్నా మనకున్నటువంటి పక్షికి ఉన్న 2 రెక్కలలో ఒక రెక్క ఏది అంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, ధ్యానము లేకుండా, ప్రియమైన పిల్లలారా కన్నీటి ప్రార్థన లేకుండా నీ పాపములనే మచ్చలు డాగులు కడగబడవన్న సంగతి మీరందరం కూడా అర్థం చేసుకోవాలి. చిన్ని చిన్ని మరకలు శరీరం మీద, వస్త్రం మీద పడినప్పుడు వాటిని నీటితో కడిగితే, సబ్బుతో ఉతికితే కొన్ని మరకలు పోతాయి, కొన్ని మొండి మరకలు ఉంటాయి.
అవి ఎంత ఉతికినా పోవు, వాషింగ్ మిషన్లో వేసినా పోవు. మరి ఆ మొండి మరకలు పోవాలంటే ఏం చేయాలి అని అంటే డ్రై క్లీనర్ ఒకడు ఉంటాడు. ఆ డ్రై క్లీనర్కి ఇవ్వాలి. ఇస్తే వాడు ఏం చేస్తాడు అంటే చల్లగా ఉతికి దేవుని పిల్లల మచ్చలన్నీ పోయి ఇస్త్రీ చేసి మనకు అప్పు చెప్తాడు. ఉపవాస ప్రార్థన నీ మండి సమస్యలకు డ్రై క్లీనింగ్ లాంటిది. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేయాలంటే దేవుని పిల్లలారా ప్రార్థన చేస్తున్నామంటే ఉపవాసం ఉండలేదు. అలిగి అన్నం మానేస్తే ఉపవాసం అవ్వదు. మీకు అర్థమవుతుందిగా, అలిగి మానేస్తే అది ఉపవాసం. కొంతమంది దేవుని పిల్లలారా ఏం చేస్తావులే నువ్వు నేను వాడు అటు తిట్టుకున్నాను కనుక నేను తిన్నాను, దేవుడే చూసుకుంటాడు, అవ్వదది. అలాంటి ఉపవాసాలు అవో. ఉపవాసము అంటే దేవుని పిల్లలారా దేవునితో దైవ సహవాసమును చేయుటే ఉపవాసం. అందుకే దేవుని పిల్లలారా ఈ వాక్యాలన్నీ మీరు చక్కగా చదువుకోండి. మత్తయి 7:7 కానీ, యోహాను 14:14 కానీ. దేవుని పిల్లలారా ఇవన్నీ మీరు చదువుకుంటూ వెళితే మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి అంటాడు. దేవుని పిల్లలారా అడుగుడే మీకు అది అంటే అడిగేదానికి పరుదును పెట్టలేదు. ఆయన రేంజ్లేని ఏర్పాటు చేయలేదు. మీకు ఏది ఇష్టమో నాకు ఇష్టమైంది ఇస్తానంటలేదు ఆయన. మీకు ఏది ఇష్టమో అడుగుట అంటే ప్రార్థన చేయుట. దేవుని పిల్లలారా మరి మా ప్రార్థన రాదు కదండి. తాతయ్య గారి దగ్గరికి మా అమ్మ వచ్చినప్పుడు మొట్టమొదటి రోజున ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా పాపాలు ఒప్పుకుని అన్నారంట నాగన్న చెరువులో. నాకు ప్రార్థన రాదుగా అన్నట్టు మా అమ్మ. అదిగో మీ క్రైస్తవుల దగ్గర ఉన్నది అదే. యేసు ప్రభు నమ్మిన వాళ్ళ దగ్గర పాపాలు అంటారు. ఏం పాపాలు చేశాను నేను? నా భర్త ఎటువంటి వాడైనా, నా పిల్లలు ఎలాంటి వాళ్ళైనా, నేను ఒక దొంగతనం చేయలేదు, ఒక పాడుపని చేయలేదు, నేను పాపాత్ముడని ఎట్ట అవుతాను అని తాతయ్య గారితో వాదం పెట్టుకుంటే, అమ్మ ఇది ఆదివారం, నీతో మాట్లాడేంత సమయం నాకు లేదు, చెబితే నీకు అర్థమయ్యేంత అనుభవం కూడా ఇప్పుడు నీకేమీ లేదు కనుక ఇంటికి వెళ్ళి చిన్న గోరు సంచి ఒకటి వేసుకుని నువ్వు నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేసుకో. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు అన్నట్టు. ప్రార్థన చేసుకో. నాకు రాదుగా. నీకేం అవసరత ఉందో ఆ అవసరత దేవుడికి చెప్పడమే ప్రార్థన. తెలుగు అన్నాడు. వచ్చేసి దేవుని పిల్లలు ఎట్టాగా చెబుతారు వీళ్ళు అని ఇంటికి వచ్చేసి దేవుని పిల్లలు కూర్చున్న తర్వాత ఎక్కడ కూర్చున్నా ఆ తాతయ్య గారు చెప్పిన మాట శివులో జోరీగల్లి తిరుగుతుందంట. మా అమ్మ వాడే మాట ఇది. ఏ రోజున ఏ క్షణాన్ని చెప్పాడోరా. అప్పుడు మా అమ్మ వాడిన మాట ఏంటంటే నాతో ఏ ముహూర్తాన్ని అన్నాడోరా అంటే మరి వాళ్ళందరూ అయ్యా అంటారుగా. ఏ ముహూర్తాన్ని అన్నాడోరా. శివులో మాత్రం జోరీగల్లి తిరుగుతుంది. మరి ఏం చేసావమ్మ ఇప్పుడు అన్నాడు. ఏం చేసేది ఏముంది, అరుగు మీద భోజనం తీసుకొచ్చి ఇంట్లో వేసుకుని ఒంటిగంట అట్లా కూర్చున్నాను రా. కూర్చొని యేసుబాబు అన్నాడు. మరి ప్రార్థన రాదు మా అమ్మకే. ప్రార్థనకి పదాలు అక్కర్లా. ఆమేన్. ప్రార్థనకేమి అనుభవం అక్కర్లా. ప్రార్థనకి ఆతురత ఆర్ధత ఉంటే చాలు. ప్రార్థనకి దేవుని పిల్లలారా భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. ప్రార్థన చేయాలి అన్నప్పుడు నీ బాధ, ఎండలో ఉన్నప్పుడు కాళ్ళు గాలినప్పుడు చెప్పులు వేసుకోవాలని నీకు చెప్పింది ఎవరు? ఆకలి వేస్తే అన్నం తినాలి అని చెప్పింది ఎవరంటే నీ ఆకలి నీకు నేర్పింది. నీ కాలు కాలినప్పుడు దాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది నీకు నేర్పింది. నీ బాధ నీకు ప్రార్థన నేర్పుద్ది. అది హల్లెలూయా. ఖచ్చితంగా నేర్పుద్ది. గొప్ప ప్రార్థనా పరుడు అయిపోతావు నువ్వు. నీ బాధలు నీకు బోధ నేర్పుతాయి. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్య ఒక గుణపాఠంగా తీసుకోగలిగితే ఈ గుణపాఠాలన్నీ నీకు గురువులై బోధిస్తాయి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, సమస్యలను వద్దనొద్దు, శ్రమలు వద్దనొద్దు. శ్రమలు విశ్వాసి ఎదుగుదలకు ఎరువు లాంటివి అన్నారు అయ్యగారు. హల్లెలూయా. నువ్వు ఎదగాలంటే శ్రమలు ఉండాలా. ప్రతిఫలి పిల్లలారా అవి నేనేం చెయ్యు.
మరి చెప్పడానికి బాగానే ఉంటాయి గారు, ఎదుర్కొనేటప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అందుకే మనకు కావలసింది ప్రార్థన, సహాయం. అప్పుడు మధ్యాహ్నపు వేళ 3 గంటలకి దేవుని పిల్లలు సిలువలో యేసయ్య దర్శనమిచ్చి ఏంటమ్మా పిలిచావన్నాడట. అప్పుడు రాగన చెరువులో తిరుపతమ్మ గారు అని ఉందంట, ఎవరో ఆ తిరుపతమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట మా అమ్మ. చెప్తే ఆవిడన్నట, ఏమే రాఘవు, రోజు గుడికి వెళ్ళే వాళ్ళకి దేవుడు కనపడతలా, నీకు కనపడ్డాడని చెప్తే ఈ లాజర్ వెళ్ళి వాళ్ళ గురువుగారిని తీసుకుని, అంటే ధర్మరాజయ్య గారిని, తాతయ్య గారిని తీసుకుని ఇంటికి ఆడ పూట పెట్టేస్తారు. ఎవరికి చెప్పాం కదా, అసలు మందిరానికి వెళ్ళేవాడికి దేవుడు కనపడతలా, నువ్వు ఇంట్లో కూర్చుని ఏదో యేసయ్యా అంటే మధ్యాహ్నం కూడా 3 గంటలకు కనపడ్డావని అంటే, ఈ ముఠా మేస్త్రి లాజర్ ఉన్నాడు, ఈ లాజర్ ఏం చేస్తాడంటే తాతయ్య గారి చేలో మా అమ్మ ఊరికి వెళ్ళిందనమాట మొదటిసారిగా. ఆ కడుపు రగిలిపోయి దేవుని పిల్లలు ఆయన అన్నాడంటే, మరి మీరు ఎవరు ఉంటే నన్ను అపార్థం చేసుకోవద్దు కానీ ఓ కులం అని దించుకుంటానండి అమ్మా అంటే వెళ్ళిపోయేటప్పుడు ఆ లాజరం మా అమ్మ చాలా రకాలుగా అనేసి ఎడం చేతి తీసిందండి గోరు సంచి, ఇంటికి వచ్చేస్తాడేమోనని. అంటే వేరే ఊడాడు, అది పరిస్థితి. మరి చెప్పచ్చు లేదో నాకు తెలుసు, లైవ్లు కాదుగా. ప్రదేవుని పిల్లరా ఎడం చేతి విసిరిందంట, విసిరితే ప్రదేవుని పిల్లలు ఇంటికి వచ్చేస్తాడేమోనని. రానులే రాగమ్మ గారు, నాకు తెలుసులే అని అక్కడ నుంచుని ఇన్ని చెప్పిన తర్వాత ఆ కడుపు రగిలిపోయి ప్రదేవుని పిల్లరా యేసు ప్రభువుని నమ్మితే తప్పన్నావు, నువ్వు ఏదో గొప్ప చెప్పుకుంటున్నావు. యేసు ప్రభువుని నమ్మి పాస్టర్ గారు అయ్యాడు, మీ వాడలో కూడా నిలిపాడు ఆయన తాతయ్య గారు. అసలు నమ్మడమే తప్పు అనుకుంటే పాస్టర్ అయిపోయాడా, ఆయన చూద్దామని వచ్చింది, చూద్దామని వచ్చి చేరిపోయి మా అమ్మ. దేవుడికి మహిమ కలుగునుగా. అప్పుడు దేవుడి కృపలో దేవుడి ఇచ్చిన ధన్యత, ఆ భక్తి అలా ఉండేది కనుక దేవుని సన్నిధి, దేవుని యొక్క మహా ఉచితమైన కృప. అందుకే మనకు కావలసినవి దేవునికి విన్నవించుకోవడం, కుటుంబానికి కావలసినవి చెప్పుకోవడం, సంఘానికి కావలసినవి, సేవకుడికి కావలసినవి, వ్యక్తిగత జీవితానికి అవసరమైనవన్నీ కూడా దేవుని పిల్లలు దేవుని పాదాల చెంత కూర్చొని విన్నవించుకోవడమే ప్రార్థన. మీకు అర్థమైందండి? దాంతో పెద్ద డిగ్రీలతో పని లేదు, చదువులతో పని ఏమీ లేదు. నీకున్న బాధ యొక్క తీవ్రతను బట్టి నీ నోటి వెంట వచ్చే ప్రతి అక్షరం, ప్రతి పదం దేవుని పిల్లల ప్రార్థనగా మలచబడుతుంది. దేవునికి స్తోత్రం. నారుమడికి నీరు అవసరం, కుటుంబానికి కుటుంబ ప్రార్థన అవసరం. నీరున్న నారుమడి ఎంత పచ్చగా ఉంటుందో, కుటుంబ ప్రార్థన ఉన్న వారి కుటుంబం అంత పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి దినము మీరు ఏం చేయాలి? కుటుంబం అంతా కూర్చొని కుమ్ములాడుకోండి. మాట్లాడలేదు, అన్నిటి దగ్గర కలిసి కూర్చుంటారు. డైనింగ్ దగ్గర, టీవీ దగ్గర, అన్నిటి దగ్గర కూర్చొని అక్కడ ఆ కుటుంబ ప్రార్థనలోనే మొత్తం కుమరాలు వచ్చాయి. ఒకటి సార్లు ఎత్తుకెళ్ళిపోతాడు, ఒకటి టీవీ పెట్టుకుని, కొంతమంది అయితే పెట్టుకున్నావు కానీ అన్న సౌండ్ ఎట్ట బాగా మేము ప్రార్థన చేసుకున్నాం అటు ఈవిడ మరియమ్మ కొద్దిని మరి ఆలోచించాలి. ఆ ఇంటి ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు దేవుని పిల్లరా నువ్వు శాంత ఉండు, ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాడు రాడు అయ్యేదాకా. ఈ అమ్మ ప్రార్థనలో కూర్చొని ఏమంటుందో తెలుసా? ఆ టీవీ ఎట్లాగా చూడకపోతే ఈ లోపు పాలు కాయొచ్చుగా. లేరా మనకి బ్యాచ్? మీరు అందరూ మంచి చూడదు. దేవుని పిల్లరా దొడ్డిపాటల సంఘం మంచి సంఘం. ఆమేన్. సరే కనుక దేవుని పిల్లలారా చూడండి, మన వ్యక్తిగత విషయమైన ఏ విషయానికైనా మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. మీ అందరికీ తెలిసిన మాటలు ఏం చెప్పను, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అన్న సంగతి మాటికి చెప్తానే. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగింది ప్రార్థన. చూడండి ఒకసారి రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా చెప్తుంది. చదువుదాం. చదువుమా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో అది. ఇప్పుడు ప్రార్థన చేయడం వలన మనకేమొస్తుంది? రక్షణ. చెప్పండి అమ్మా, రక్షణ వస్తుంది. రక్షణ ఎలా వస్తుంది?
ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత కావాలి అని అంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన ఏ నామాన? ప్రభువు నామమున చెయ్యండి. యేసు నామమున ఏదడిగినా ఆయన తప్పకుండా చేస్తాడు. యేసు అంటే రక్షకుడు కదా. ఈ రక్షకుడైన ప్రభువు నామమున మీరు ప్రార్థన చేస్తే మీకు ఒకటి ఆత్మకు రక్షణ. ఒకవేళ మీ శరీరానికి ఏమైనా రుగ్మతలుంటే దేవుని పిల్లలారా, పాపికి పరిశుద్ధమైనది ప్రార్థన, రోగికి ఔషధమైనది ప్రార్థన. దేవుని పిల్లలారా, రుణగ్రస్తునికి భోగ భాగ్యములను ఇవ్వగలిగిన ఐశ్వర్యపు ధనమిది ప్రార్థన. దైవజనం చోట చెప్తూ ఉన్నారు, ప్రార్థన పోషణకు పెట్టి. ఇంకో చోట ఏమన్నారంటే, బైబిల్ మిషన్ అనే బీరువాలో అన్నీ పెట్టాను అబ్బాయి, ప్రార్థన అనే తాళపు చెవితో దాన్ని తీసి లోపల ఉన్నవన్నీ తీసుకోవడమే కుదరట్లేదు నా వాడికి అన్నారు. హల్లెలూయా. అది విషయం. బైబిల్ మిషన్ అనే బీరువాలోనట అన్నీ పెట్టాడు. అమ్మ మీకు మాట చెప్తాను, బైబిల్ మిషన్కు జ్యేష్ఠ కుమారుడు వంటిది అన్నారు ఒక పాట గురించి అయ్యగారు. ఏం పాట అంటే, నాకేమి కొదువ, మీలో ఎవరైనా ఏ కొదువైనా ఉంటే ఆ పాట పాడుకోండి. ఇంటికి పెద్ద కొడుకు లాంటిదంట ఆ పాట. ప్రియమైన పిల్లలారా, పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన ప్రభువైన యేసు క్రీస్తుకు గారాల పట్టి పాట అన్నారు ఒకదాన్ని. గారాల పట్టి ఎవరిని అంటారు? లేక పుట్టిన ఆడపిల్లని ఏమంటారు చెప్పండి అమ్మా. వధువట గారాలు పోతుందంట వరుడు దగ్గర. మనం ఏం చేసామంటే దాన్ని సాగు పాట చేసేసాం. మహిమలోకమునకు మళ్ళినావా అనే పాట వధువట వరుడు దగ్గర గారాలు పోతుందట. ఏమవుతుంది మరి? అది ఎక్కడ పడితే అక్కడ పోతే ఎందుకు కోరుకుంటారు? అలా ఆయన దగ్గర ఆవిడ పడాలి గారాలు. మాకు మీరు అందరూ శిరోద్యానాలు ఉన్నారనుకుంటా మాట్లాడరు. మౌన వ్రతాలను స్వస్థపరిచేవారు నాకు లేదు. కనుక దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి వెనకాల కూర్చున్న వాళ్ళకే సరే మంచిది. నా ముఖం కనపడుతుందా మీకు? సరే మంచిది. ప్రియమైన పిల్లలారా, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 చూడండి. 1:13 అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చాలు. ప్రియమైన పిల్లలారా, వినుట వలన ఏం కలుగుతుంది? రైట్. రక్షణ ఎలా కలుగుతుంది అంటే, ప్రార్థన చేస్తే యేసునామమున రక్షణ వస్తుంది. మరి రక్షణ వలన ఏం కలుగుద్దంటే విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినే మాట యేసుక్రీస్తు మాట అయి ఉండాలి. ఆమేన్. కనుక ప్రియమైన పిల్లలారా, ఏ మాట పడితే ఆ మాట వినడం కాదు, ఎవరు ఏది చెబితే అది వినడం కాదు. అందుకే దైవజనులు చెప్తూ, చాడీలు చెబితే శక్తి పోద్ది, చాడీలు వింటే భక్తి పోతుంది అన్నారు. చెబితే ఏం పోద్ది? వింటే ఏం పోతుంది అంటే చెప్పొద్దు, వినొద్దు. రెండు పోయిన తర్వాత దేవుడికి మనతో పల్లి. శక్తి లేదు మన దగ్గర, భక్తి లేదు. రెండు కోల్పోయిన అమ్మమ్మ తోటలో ఉందా, తోట బయట ఉందా? రెండు కోల్పోయిన గెహాజీ ప్రవక్త దగ్గర ఉన్నాడా, బయటికి పోయాడా? రెండు కోల్పోయిన ఆకాను చంపబడ్డాడా, బ్రతికాడా? రెండు కోల్పోయిన ఇస్కరియోతు యోధ ప్రధాన అపోస్తలత్వంలో ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అందుకే మీరు చెప్పొద్దు, వినొద్దు. ప్రాముఖ్యంగా ప్రియమైన పిల్లలారా, మీ అందరికీ తెలియజేసే మాట. నేను త్వరగానే ముందుకు వెళతా. ప్రియమైన పిల్లలారా, ఈ ప్రార్థన నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు ఈ ప్రార్థన వలన మనము చేయడానికి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ప్రార్థనలో శక్తి ఉన్నది. ఆ ప్రార్థన ఎవరు చేస్తారో ఆ శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. ప్రార్థన ద్వారా ఫలితాలు వస్తాయి. లాభం లేకుండా మనం ఏ పని చేయం కదా. చేస్తావా? అంతే. చెయ్యొద్దు కూడా. ప్రియమైనలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మన యొక్క ఒక మంచి మాట చెప్తాను, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. మన జయ జీవితానికి పునాది
ఉపవాస ప్రార్థనే. మన జీవితానికి పునాది ఏంటి సార్? ఉపవాస ప్రార్థన. ప్రతి క్రైస్తవుని ఉపవాస ప్రార్థన క్రీస్తు యొక్క శక్తితో మనల్ని నింపుతుంది. ఉపవాస ప్రార్థన దేవుని పిల్లలారా మనల్ని శక్తితో నింపుతుంది. అందుకే మీ అందరూ కూడా ఏం చేయండి? ఉపవాస ప్రార్థన వల్ల లోకాన్ని, శరీరాన్ని, దేవుని పిల్లలారా సాతానుని 3 కార్యాలను ఒకేసారి జయించవచ్చు. ఆమేన్. అందుకే మీరు దేన్ని ఎక్కువగా ఎంచుకోండి. ఇంకో మాట అన్నారు దైవజనుడు, విశ్వాసి జీవితంలో ఉపవాసము ఒక భాగము. ఏంటట? ఉపవాసము ఒక భాగమైపోవాలి. అది నీ ఇష్టం, నీ అనుకూలం. యాజకుడు తన అనుకూలాన్ని బట్టి ఒక గురువారమో, ఒక శుక్రవారమో, ఒక శనివారమో తన అనుకూలతను బట్టి సంఘములో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయొచ్చు. గురువారం దేవుని పిల్లలారా బల్లారాధన కూడా అంతే. కొంతమంది దేవుని పిల్లలారా ఆదివారం తీసుకుంటేనే బల్లారాధన అనుకుంటారు కొంతమంది. మరి తాతయ్య గారు మాకు శనివారం ఇచ్చేవాడు. ఇప్పుడు మేము సంస్కారికులు కాదంటావా? సేవకుడు తన అనుకూలతను బట్టి సంస్కార ఆరాధన ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటును గౌరవించి అందరూ రావాలి. మరి ఆ తాతగారి కాలం నుంచి అప్పుడేమన్నా మనవడు వచ్చి మార్చాడు, కుదరదు. మరి తాతయ్య గారి కాలంలో చాలా మందికి పూరి గుడిసెలు ఉన్నాయి. బిల్డింగ్లు ఎందుకు కట్టుకున్నారు అని మేము అడిగామా? అడిగామా? అడగొచ్చు అసలు, ఎందుకు అడుగుతాం? అది కనుక దేవుని యొక్క సన్నిధిలో మీ అందరూ కూడా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ఉపవాస ప్రార్థన మార్కు సువార్త 9:29 కూడా ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని పిల్లలారా 3 విషయాలు మీకు నేను ఇక్కడ చెప్తాను, చదవమ్మా. అది ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇవి వదిలిపోవుట అసాధ్యము. ఇందాక చెప్పారుగా మొండి మరకల గురించి. కొన్ని మొండి సమస్యలు ఉన్నాయి, కొన్ని మొండి వ్యాజ్యములు ఉన్నాయి, కొన్ని మొండి దెయ్యములు ఉన్నాయి, కొన్ని మొండి చిక్కులు ఉన్నాయి. కొంతమంది దేవుని పిల్లలారా, అయ్యా తాతలు మారినా, తండ్రులు మారినా మా పరిస్థితులు మారలేదు, సంవత్సరాలు గడిచిపోతాయి అనుకునేవారులారా, మీరు చేయవలసింది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా క్రీస్తు యొక్క శక్తి మనలోనికి వస్తుంది. 2, పరలోక పరిపూర్ణతతో మనం నింపబడతాం. 3, యేసు యొక్క స్వారూప్యములోనికి మనం వెళతాం. దేవునికి స్తోత్రం. 3 పనులు జరుగుతాయి ఒక్క పని వల్ల. దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన అనంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, నీ ఆలోచన కట్టుకోవడం ఉపవాసమే. నీ పనులన్నీ కాస్త లాభాపేక్షను ప్రక్కన పెట్టి దేవుని చెంతను కాసేపు కూర్చోవడం కూడా ఉపవాసమే. యెషయా గ్రంథంలో అందుకే అంటాడు కదా, మీ పరివారి చేత మీరు వెట్టి పనులు చేయిస్తారు, మీ వ్యాపారములు మానరు అన్నాడు. ఎవరు పనివారు అని నేను బాగా స్టడీ చేస్తే ప్రియపరితులారా, ఇంచుమించు ఆ ఒక్క వచనం కొరకు నేను ఒక 5-6 వ్యాఖ్యానాలు చదివితే నాకు అందిన ఒక్క జ్ఞానంతో మాట ఏమిటి అని అంటే, ప్రభు నాకు ఇచ్చిన మాట, మన శరీరములో ఉన్న అవయవములతో ఉపవాస దినమున మనం వ్యాపారం చేస్తాం. ఏం చేస్తాం? మన శరీరములో ఉన్న అవయవాల్ని ప్రియపరితులారా మనం పనులు, వెట్టి పనులకు ఉపయోగిస్తాం. అలసిపోతాం, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయలేము. మాట్లాడలేదు మీరు, అది పరిస్థితి. ఉపవాసాలు ఉన్నాం అంటాం. ప్రియపరితులారా, సరే మంచిది. దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి ఉపవాసముల గురించిన అనేకమైన మాటలు ప్రభు యేసుక్రీస్తు తెలియజేశారు. అయ్యగారు చెప్తూ అన్నారు, ఉపవాసమునకు బలం ఎలా వచ్చింది, ఉపవాసమునకు శక్తి ఎలా వచ్చిందంటే, ఆ ఉపవాస ప్రార్థన శరీర రీతిగా ఉన్నప్పుడు యేసయ్య మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఉపవాస ప్రార్థన చేయటం వలన ఉపవాసానికే బలం వచ్చిందన్న. ఉపవాసానికి ఏమొచ్చింది? అది నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు శోధకుడు వస్తాడు. పాపం ఒక శోధన, ఆకలి ఒక శోధన, నిద్ర ఒక శోధన, పని ఒక శోధన, స్నేహితుడు ఒక శోధన, సెల్ టీవీ ఒక శోధన, ప్రయాణం ఒక శోధన, పెళ్ళిళ్ళు ఒక శోధన, అన్ని శోధనలే వస్తాయా రామా? పని కట్టుకొచ్చేస్తారు.
రానంటేనేమో వాళ్ళకి మనిషికి వచ్చినట్టు వచ్చి అందుకో మనం ఏం చెప్తాం? ప్రియమైన పిల్లలారా, అందుకే లోకము వెంట సంఘం వెళ్ళిపోతుంది. నేను ఏం చేస్తానన్నారు అయ్య గారు. మీకు అర్థమైందా? లోకము వెంట సంఘము వెంట ఏమి రావాలి? లోకము రావాలి. కానీ లోకము వెంట ఎవరు వెళ్ళిపోతున్నారు? అది ఇదే నా దుఃఖము, ఇదే నీ దుఃఖము అని క్రైస్తవ సంఘం అనే పాటలు అయ్యగారు పాడారు. ఆ రెండు దుఃఖాలు ఎవరి? ఒకటి యేసయ్య దుఃఖం, రెండు దాసయ్య దుఃఖం. నిన్ను చూచి ప్రభు ఏడుస్తున్నాడేమో, నీకు చాలా పనులు చేసి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఇదేమని పిల్లలారా, నువ్వు ఆ పని చేసే పరిస్థితుల్లో లేవేమో. ప్రదేమని పిల్లలారు ఇక్కడ కూడా ఆలోచించండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా సారి పట్టుకొచ్చారమ్మా, మీకు ఒక 2-3 పిల్లలు ఉన్నారు అంటే మీకు అర్థం అవ్వడానికి సరిపడి తెచ్చారు, లడ్డూలు తెచ్చారు, అన్నీ తెచ్చి అక్కడ పెట్టారు. ఆఖరోడేమో ఇంటికాడ ఉన్నాడు, పెద్దోడేమో పొలం పోయాడు, రెండోవాడేమో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు తినేంత ఇంటికాడ ఉన్నాడేగా. మాట్లాడలేదు మీరు. మరి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు, పొలానికి వెళ్ళారు, కానీ ఇంటికాడ ఉన్నాడు ఏం చేస్తాడు? అది కాదు కడుపునండి ఆడి ఇష్టం వచ్చినట్టు తినేస్తాడు. ఆడికి తగ్గేది. నువ్వు సంఘములో ఉంటే నీకు కూడా తగ్గుద్ది. ఆమేన్. నువ్వు సంఘంలో ఉంటే నీకు కూడా తగ్గుద్ది. ఇంకో మాట చెప్తాను. మా విజయ్ కుమార్ గారు నన్ను ఎంకరేజ్ చేశాడు కనుక నాకు వలక పోసుకుంటూ ఎక్కువ దాచుకుని కనుక ప్రదేమని పిల్లలారా ఒక చిన్న మాట చెప్తాను. నాకు ఆకలేస్తుంది అబ్బాయి, తిని తీరుస్తానన్నాడు తండ్రి. ఏశావుకి చెప్పాడు, చెప్పండి అమ్మా, యాకోబుకి చెప్పాడు. గుడారములో ఉన్న యాకోబు ఏముండాడో మీ అందరికీ తెలుసు. ఏశావు వేటాడి 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 తండ్రికి ఇష్టమైంది తెచ్చాడు. కానీ నేను ఒక మాట అడుగుతాను, ఎక్కడ వేటాడాడు? అడవిలో. మాట్లాడలేదు. ఎక్కడ? లోకములో నువ్వు వేటాడి 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 దేవుని చిత్తం నెరవేరుద్దామని దేవునిపై ఇంత కానుక తెచ్చినా, ఇంత దశంభాగం తెచ్చినా, దేవుని గుడారములో లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా ఆశీర్వాదం ఎంత ఇట్నుడికి వెళ్ళిపోతాయి. మీకు అర్థమైందా? అసలు అర్థం కాలేదేమో. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు? అమ్మ గుడారములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు చెప్పాలి. అడవి అనే లోకములో ప్రయాసపడలేదా? తండ్రి కోసం కాదా? వేటాడా? ఒకవేళ ప్రాణాల పణంగా పెట్టలేదా? ఒకవేళ బాణం కానీ, ఆ కత్తి కానీ, ఆ విల్లు కానీ సరిగ్గా తగలకపోతే ఆ జంతువు ఇతను తినేదా? తండ్రి ఇష్టము నెరవేర్చడానికే వెళ్ళాడు. అందుకే నీవే నమ్మికనే పాటలో, అడవిలో బడి నేను అడలో స్తోత్రం. అడవిలో పడి నేను అడుగుచున్నప్పుడు, దారి కారని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ధన్యమైన మార్గం నాకు ఒకటి దొరికింది అని దేవుని పిల్లల దైవజనుడు ఆ పాటలో చాలా చక్కగా ఇమిడ్చి మనకు రాసిచ్చారు. కానీ ఈ గుడారములో కూర్చున్నవాడు, ఈ శిలువ గుడారములోకి వచ్చిన వారున్నారా, ఈ శిలువ ధ్యానం అనే గుడారములోకి వచ్చిన వారున్నారా, ఈ ఉపవాస ప్రార్థన అనే గుడారములో మనసు నిలిపి కూర్చున్న వారున్నారా, 3 కార్యాలు మీకు జరగాలి. ఒకటి, ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన దేవుని యొక్క శక్తి మీలోనికి వచ్చునుగాక. రెండవది, నా దేవుడు పరిపూర్ణుడు కనుక ఈ గుడారములోకి వచ్చిన వారిని పరిపూర్ణులుగా చేయునుగాక. మరి పరిపూర్ణతలోనికి వచ్చిన వారు క్రీస్తు స్వరూపములోనికి వచ్చునుగాక. ఇప్పుడు ఈ సంఘం ఏ రూపానికి రావాలి చెప్పాలి. మీరు 21 రోజుకి కోడిగుడ్డు కోడి పిల్ల రూపం వస్తుందని చెప్తానే ఉన్నాం. ఎన్ని 40 రోజులు అయిపోయింది మన జీవితాల్లో. ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల పరిస్థితి ఏమిటి? అందుకే ఉపవాసమును కూర్చిన ప్రియమైన పిల్లల మాటలు విన్నా బలమే, ఉపవాసమును కూర్చిన బోధలు విన్నా బలమే. ఒక ఉద్యానవనములో మంచి సువాసననిచ్చే పూల చెట్లు ఉన్నాయి. ఈ పరిమళము వెదజల్లే పూల
చెట్ల మధ్యలో దేవుని పిల్లలను నువ్వు 4-5 సార్లు అటు ఇటు తిరిగితే ఆ పరిమళ వాసనపు యొక్క సుగంధ పరిమళం నీ యొక్క వస్త్రాలకు కూడా అంటుకుంటుందా అంటుకోదా? మాట్లాడట్లేదు, ఖచ్చితంగా అంటుకుంటుంది. అవునా? నీకు ప్రార్థన రాకపోవచ్చు, బైబిల్ చదవడం రాకపోవచ్చు, ఉపవాసం చేసే శక్తి నీ శరీరానికి లేకపోయి ఉండొచ్చు, వయసు పైబడుని బట్టో, కొన్ని ఆపరేషన్స్ బట్టో, కొంత అనారోగ్య పరిస్థితిని బట్టో, దేవుని పిల్లలని నీ శరీరం సహకరించకపోయినా ఇదిగో మరి కొంతమంది విశ్వాసులనే భక్తి పుష్పాలు ఉన్నాయే, ఈ భక్తి పుష్పాల మధ్యలో నువ్వు కూడా తిరిగితే వారిలో ఉన్న పరిమళం ఎంతో కొంత నీలోనికి కూడా వస్తుంది. అంతేగాని నేను ఉపవాసం అంటలేదండి, అందుకే నేను మందిరానికి వెళ్తలేదండి. మరి ఏం చేస్తున్నావురా? చక్కబాగా చేస్తున్నావు ఇంటికాడ అని అడగాలని ఉంటుంది. మరి నేను ఎందుకు అడుగుతాను విజయకుమారయ్య గారి సంఘాన్ని? మా సంఘాన్ని అయితే కడిగేసి దురికి క్లిప్పులు ఎట్టేస్తా ఎగిరిపోకుండా. మళ్ళీ ఆరిపోయి ఎగిరిపోతాడేమో మరి, అందుకని క్లిప్పులు ఎట్టేది. మొన్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఏం పాతగారు అట్లా తిరిగేస్తున్నారు, మీ ధైర్యం ఏంటి అన్నాడు. నా ధైర్యం యేసుబాబు అని చెప్పాను. ఏ బాబు లేడు, యేసుబాబే. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని పిల్లారే, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి భూమి మీద చెప్పుకోవడానికి నేను సానుభూతి చూపించొద్దు, కానీ భూమి మీద చెప్పుకోవడానికి అన్నదమ్ములు, అక్క చెల్లెములు, అమ్మ నాన్న ఎవడు లేడండి. సింగిల్ పర్సన్ ఉంటే పోతే పోతే. అందుకని దేవుని పిల్లారే, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సిల్లిగా వాచుకోండి. ఆ పేరు మీద లేదు. మీరు ఎటుపోయినా మా ఆవిడ ఆడవలసిన అవసరం లేదు. సంతకం పెట్టుకుంటా పోయావయ్యా ఏం లేదు, సంతకాలు తప్పనివ్వండి. నిజమండి, మీరు నమ్మండి. బలిపేట మీద చెప్తున్న అబద్ధంలే. సెల్ ఫోన్ కూడా నా పేరు మీద లేదు, ఏం లేదు. కానీ అన్నీ నాయే, ఏది నా పేరు లేదు. ఆమేన్. అది విషయం. అందుకే నేను చెప్తున్నా, దేవుని పిల్లలారా, విశ్వాసం అనే చెక్ బుక్ పట్టుకో. విశ్వాసం అనేది ఒక చెక్ బుక్ లాంటిది. దాని మీద యేసయ్య ఎంటి చెక్ మీద సైన్ చేశాడంటే నీ ఇష్టం వచ్చినంత తీసుకో. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలారా, ఉపవాసం గురించిన బోధలో ఏముందంటే శక్తి ఉంది. ఉపవాసం గురించిన బోధలో శక్తి ఉంది, పాటించవలసిన పద్ధతులు కూడా ఉన్నాయి. ఒక 3 విషయాలు మళ్ళీ ఇక్కడ నేను మీకు చెప్తాను. దేవుని పిల్లలు, ఈ ఉపవాస ప్రార్థన కోసం చాలా మంది గృహాలు వదిలిపెట్టి ఋషులైన వారు పస్తులుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అరణ్యాలకి వెళ్ళిపోతున్నారు. అరణ్యాలకు వెళ్ళి శరీరాన్ని నలగొట్టుకుని దేవుని పిల్లల ఉపవాసాలు ఉంటున్నారు. కైలాస మహర్షి గారు దైవజనుడు దేవదాసయ్య గారి గదిలోకి వచ్చి ఆత్మరూపిగా, అంటే ఆ పుస్తకంలో ఉన్నమాట చెప్తున్నాను, దయచేసి అయ్యగారిని అలాగ అన్నానని మీరు అపార్థం చేసుకోవద్దు. దాసు, నిన్న ఒక మాట అడగాలి అన్నారట. ఎవరు? కైలాస మహర్షి గారు. అడగండి అయ్యా అన్నారట. అని అయ్యగారు లేచి అటు ఇటు చూస్తూ ఉంటే పర్వాలేదులే అని అయ్యగారికి ఒక నులక మంచం ఉండేది. ఆ నులక మంచం మీద దేవుని పిల్లలు ఆయన కూర్చుంటుంటే, అయ్యా నులక మంచం మీద కూర్చుంటారా అన్నారట. ఒక రోజున దావీదు గారు కూడా దర్శనంలోకి వస్తే దావీదు గారు అటు ఇటు చూస్తూ ఉంటే గొప్పని దావీదు గారు ఆ మంచం మీద కూర్చోకపోతే, అయ్యా మీరు రాజుగారు అయ్యా, ఈ మంచం మీద ఏం కూర్చుంటారంటే, ఈ మంచం మీద కూర్చునే అర్హత నాకు ఉందా అన్నారు. కనుక దేవుని పిల్లలారా, కైలాస మహర్షి గారు దేవుని పిల్లలారా, ఆయన ఆత్మరూపిగా ఆత్మ సంచార వరం కలిగిన వారు. ఆయన వచ్చారట అయ్యగారి గదిలోకి. వచ్చినప్పుడు, దాసు, ఈ లోకాన్ని కంటితో చూస్తూ, లోకపు మాటలను చెవులతో వింటూ, లోకపు మనుషులను చూస్తూ మనస్సును నిగ్రహించుకోలేక అన్నిటినీ అందరిని వదిలి నేను కైలాస ఋషిగా హిమాలయానికి వెళ్ళిపోయా. లోకాన్ని చూస్తూ, లోకస్తులతో మాట్లాడుతూ, ఆత్మలేని వారితో కూడా అనేక విషయాలు పంచుకుంటూ, నాకంటే ఎక్కువ మనస్సు నిలిపి దేవుణ్ణి చూస్తున్నావు, నీకు ఎలా సాధ్యమైందని అడిగారు. అది అలాంటి గొప్ప దైవజనుడి బిడ్డలు అని చెప్పుకోవడానికి ఇప్పుడు దేవుని పిల్లలారా అతిశయించాలి. ఇప్పుడు కొట్టు గట్టిగా చప్పట్లు. దేవదాసు దేవదాసయ్యా
దేవుడే నిన్ను పిలిచినారయ్యా, దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను నీ జన్మస్థానము జగురుపాడు నివాస స్థానము రాజమండ్రి, జన్మస్థానము జగురుపాడు నివాస స్థానము రాజమండ్రి, కడకు కాకానిలో నిలచినావా, కడకు కాకానిలో. కడకు నిలిచి వేల మందికి ప్రియమని పిల్లల తండ్రి వైద్యువా, ఎక్కడా లేనట్టి బోధలు మిక్కుటముగా మాకు నేర్పావు. భాష నేర్పాడు బైబిల్ మిషన్ వారికి. ప్రియమని పిల్లలారా, బైబిల్ మిషన్ బోధకుల భాష వేరుగా ఉంటుంది. ప్రియమని పిల్లలారా, ఆ కోత వేరుగా ఉంటుంది, ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. నమ్మండి, ఈ మాట చెప్తున్నాను ప్రియమని పిల్లలారా. అందుకే గుణవంతుడైన గురువును కలిగి ఉన్నాం మనం. ఆత్మ నిగ్రహ శక్తి కలిగిన వాడు. ప్రియమని పిల్లలారా, శరీరమునకు ఏమీ లేనివాడిగాను ఆత్మీయ విషయంలో అన్నీ కలిగిన అపర కోటీశ్వరుడు నేను ప్రకటిస్తున్న దైవజనుడు మొంగమూరి దేవదాసయ్య శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే మీరందరికీ నేను చెప్పే మాట, ప్రియమని పిల్లలారా, నిగ్రహ శక్తి నీకు ఎటువంటి ఆశీర్వాదాలైనా ఇస్తుంది. ఆత్మ ఫలాల్లో ఒక ఫలం అదే. ఏంటిదమ్మా? అది ఆశా నిగ్రహం. మీరు వెళ్ళేటప్పుడు మంచి మంచి ఆఫర్లు పెట్టినప్పుడు మీకు నిగ్రహ శక్తి ఉండాలి. ఉండదు. అది ఎవరు చూడొచ్చారు కానీ ఇప్పుడు దేవుని పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే సరే ఓకే వద్దులే కానీ. రెండవది ఉపవాసమును దేవుని పిల్లల దానిలో శక్తి ఉందని ఆ ఋషులు గ్రహించారు. అవునమ్మా? మంచిది. రెండవది రాజకీయ నాయకుల దగ్గరికి వద్దాం. రాజకీయ నాయకులు వారు తలపెట్టిన కార్యాలు సాధించాలంటే కొన్నిసార్లు ఏం చేస్తారు, వాళ్ళు టెంట్ వేసి ప్రభుత్వం మీద పడట్లేదు దీక్ష. ఒకసారి చెప్పేది ఎట్లా దీక్ష, అది వల్ల కాకపోతే నిరాహార దీక్ష, అక్కడికి దిగిరాకపోతే ఆమరణ నిరాహార దీక్ష. ఇప్పుడు అర్థమవుతుందా? దీక్ష వేరు, నిరాహార దీక్ష వేరు. ఆమరణ అంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇక ప్రియమైన పిల్లలారా, ఇక ఏమీ ముట్టడో, ఏమీ తినడో, ఏమీ తాగడో, అది కార్మికుల కోసమో పరిశ్రమల కోసమో మరి ఏ వారి కోసమో ఆ నాయకుడు అక్కడ కూర్చుంటాడు. మా కొరకు 10 రోజులు అన్నం మానేసేవాడిని ఇండి 5 సంవత్సరాలు గద్దెక్కించేస్తారు. మాట్లాడలేదండి కదా? అదిగో గుర్తుపెట్టుకోండి. ఇక ఇట్లాంటి 18 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర. మీ జాయింట్ ఊడిపోతుంది కానీ చెప్పలేదు. ఇంకోటి చెప్తా వినండి ప్రియమని పిల్లలారా. మూడవది, దేశ నాయకులు స్వతంత్రం వచ్చినప్పుడు ఉపయోగించిన ఆయుధములలో ఒక పెద్ద ఆయుధం చెప్పండి, ఆమరణ నిరాహార దీక్షలు, నిరాకరణ ఉద్యమాలు. చదువుకున్న పిల్లలైతే జలియన్ వాలాబాగ్ ఉదంతాలు, సత్యాగ్రహాలు, సిపాయిల తిరుగుబాట్లు, ఇవన్నీ మన దేశానికి ఏం తెచ్చాయి? మరి పాపం అనేటువంటి బానిసత్వములో ఉన్న నిన్ను విడిపించడానికి దేవుడే దిగొచ్చాడు కనుక శాపము, పాపము, రుణము, అవస్థ, అనారోగ్యం ఈ సంఖ్యను తెగిపోవాలంటే నువ్వు కూడా ఎన్నుకోవలసింది ఉపవాస ప్రార్థన. నువ్వు కూడా ఏమి ఎన్నుకోవాలి? ఉపవాస ప్రార్థనే. ఋషులు ఉపవాసములో శక్తి ఉందని కొండలకు పోయారు, చెట్ల కింద కూర్చున్నారు, దేవుని పిల్లల దర్శనాలు చూచారు, దేవుడు గొప్పవాడని చెప్పారు. దేవుని పిల్లల వారి వాక్కుకి శక్తి వచ్చింది, వారి భక్తికి శక్తి వచ్చింది, వారి మాటకు శక్తి వచ్చింది ఉపవాసం వల్ల. ఇప్పుడు కూడా రాత్రి కూడా అన్నం మానేమని ఆర్డర్ చెప్తాడు దేవుడు, పాపం మానేమని చెప్తే పాస్టర్ గారు దెయ్యం. ఆడట్లేదు మీరే. రెండవది దేవుని పిల్లలారా, చాలా రాజకీయ నాయకులు వారు తలపెట్టిన పనులు అవ్వడానికి చేసే పనులవే. మూడవది దేశ నాయకులు. 4వ మాట చెప్తాను ప్రియమని పిల్లారా, జంతువులు పక్షులు కూడా ఉపాసాలు చేస్తాయి కనుక ప్రియమని పిల్లల దక్షిణ ధ్రువ ప్రాంతంలో చాలా ప్రియమని పిల్లల కొల్లిటి కొంగలు అంటారు. అమ్మా
సంవత్సరానికి ఒక్కసారి వలస వస్తాయి, అవునా? ఈ కొల్లేటికి వచ్చేవి ధ్రువ ప్రాంతము నుంచి ఇంచుగా దేవుని పిల్లలారా 2500 కిలోమీటర్ల పై మాట ఎగురుకుంటూ వస్తాయట. మరి దీనికి రూట్ మ్యాప్ ఇచ్చింది ఎవడు? మాట్లాడలేదు. ఈ 2500 కిలోమీటర్లు కూడా మీరు ఎప్పుడైనా ఆకాశ గగనతలంలో చూడండి. దేవుని పిల్లలారా, పొద్దున పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పక్షి దేవుని పిల్లలారా ముందు వెళ్తా ఉంటుంది, మిగతా పక్షులు దాని వెనకాల వెళ్తాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? కొల్లేరు ప్రాంతానికి వచ్చేవి కూడా ఎక్కడ ఏ చెట్టు మీద వాలో, ఎన్ని నదులు దాటుతాయో, ఎన్ని సరస్సులు దాటుతాయో, ఎన్ని రాష్ట్రాలు దాటుతాయో, ఏ కొమ్మ మీద వాళ్ళదట ఏకగ్రీవముగా 2500 కిలోమీటర్లు అలుపు సొలుపు లేక ఎగురొచ్చి కొల్లేటిలో వారి గుడ్డులు పెట్టి వాటి సంతతిని ఉత్పత్తి చేస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆహారం లేక కాదు, అవి పెట్టే సంవత్సరానికి పెట్టే గుడ్లు కట అనువైన మట్టి, అనువైన గాలి, అనువైన నీరు కొల్లేరేనట. అది సంవత్సరానికి వచ్చే మరి 40 దినాల ఉపవాస ప్రార్థనలో మన జీవిత ఆశీర్వాదానికి అనువైనవి పోగొట్టుకుంటే మళ్ళీ రావు. ఈ మిగతా రోజులైనా దేవాలయంలోకి వచ్చి నడిచి దేవుని పిల్లలు ఎవరున్నా లేకపోయినా సిలువను ధ్యానించు, సిలువను ప్రేమించు, సిలువను స్నేహించు. ఉపవాస ప్రార్థన 3-4 రోజులు నెలలు తినక ఏం చేస్తాయో తెలుసా? ఒక గువ్వ మూలిగినట్టుగా మూలుగుతూ ఉంటాయి. ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే వారు అన్ని పాటలు పడితే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, బహుమానాల కొరకు మనం ఎన్ని పాటలు పడాలి? అందుకే కొలసి పత్రికలో పైన వాటినే వెతకండి అన్నాడు కదా. ఏముంది ఇంతగా పైన? దేవుడు ఉన్నాడు, దేవలోకం ఉంది, దేవుని సింహాసనం ఉంది, పరిశుద్ధులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. నేను ఉండబోయే స్థలం ఉంది, దాన్ని ఎతుకు, దాన్ని వెతకాలి. దానికి యోగ్యతగా సరిపడినంత అక్షయమైన దేహాన్ని మనం సంపాదించాలంటే దేవుని పిల్లల పస్తులు ఉండొద్దు, కానీ ఉపవాసాలు ఉండండి చాలు. ఏం చేయండి? పస్తులు ఉండొద్దు. మనకి ఇష్టమైన ఇంటికి పెళ్లికి పత్రానికి పిలిచారనుకో, ఎవరిని నిలబడినామో మనం నిలబడి మీరు తాగం. మనకు అసలు ఆకలి కూడా వేయదు. వదిన మరీ అట్లా ఏమి ముట్టకుండా పని చేస్తాం. ఏముందలే వదిన, పత్రం అంతా ఇచ్చారు కదా, తిందో తాగదో, షుగర్ టాబ్లెట్ కూడా వేయదప్పుడు. అదే ఉపవాస ప్రార్థన అన్నామనుకోండి, ఇప్పుడు దేవుని పిల్లరా, రేపు పొద్దునే ఉపవాస ప్రార్థన అయితే ఈ రాత్రే నీరసం, జబ్బు, వ్యాధి, రోగం అన్నీ వచ్చాయి మనకి. లేకలేకపోతున్నాను అది, మరీ కాళ్ళు నొప్పులు వచ్చేసింది బాగా. ఇప్పుడు అంత నొప్పులు వచ్చేసి దేవుని పిల్లరా, అట్లాంటప్పుడు కొంతమందికి దేవుడు ఏం చేస్తారంటే, దేవుని పిల్లరా ప్రేమ పుట్టించి దేవుని యొక్క మహాకృపను బట్టి రావద్దు అనుకున్న అల్లుడు కూడా ఇంటికి వచ్చి కూర్చుంటాడు 10 రోజులు. ఆవిడ చేసి పెడతండి అత్తగారు మాట్లాడతానండి మీరు. వాడు మొత్తం తినేసి పిల్లల్ని మీ ఇంటికాడ వదిలిపెట్టి నేను చెప్పింది ఎత్తుకురా మీ అమ్మని అడిగి అని అడిగిపోతాడు. మళ్ళీ ఈవిడ ముగిసికుంటే అయ్యా దగ్గరికి వచ్చింది, రాత్రి అయ్యా పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి బాగా పెట్టి ఆయన పంపించాడు. ఈ భర్తగారు ఏమో పెద్దమాల ఒక కడుపు పట్టించుకుని దేవాలయం దగ్గర యేసుబాబా దిగయ్యా, యేసుబాబా దిగయ్యారు అని మాట్లాడిపోతే మీరేమంటారంటే, ప్రార్థన చేస్తున్నాడు కానీ అయ్యగారిని నెరవేర్ల శక్తి తగ్గినట్టుంది అయ్యగారు. మొన్న వచ్చాడు వచ్చింగారు బాగున్నాడు, ఈవుడు బాగున్నాడు, ఎందుకుంటాను నేను ఇక్కడ, నాకేం పని వద్దు అలాంటి పనులు. అందుకే ఇక్కడ కూడా దేవుని పిల్లలు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యములో మీ అందరికీ నేను చెప్పే మాట, శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు ఆ ఋషులు, ఆ రాజకీయ నాయకులు, ఆ దేశ నాయకులు, ఆ జంతువులు, ఆ పక్షులు అన్ని ఉపవాసాలు చేస్తే, మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి, ఆ జై జీవితానికి మనం కూడా ఏం చేయాలి అమ్మ? చెప్పండి అమ్మా. ఇప్పుడు 40 రోజులు అన్నారు కానీ ఇస్తే 2 రోజులు చేసింది మంచిది. దానియేలు 21 రోజులు మాట్లాడలేదు. ఒకవేళ నీ శరీరం సహకరించింది, నీకు పొద్దుటల్లా పని ఉందండి, వ్యాపారం ఉందండి, నీ సాయం ఎవరు లేరు, పొద్దునల్లా చేసుకుని రాత్రంతా మందిరంలో
ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, బిడ్డలు చక్కగా రాస్తున్నారు. ఆ పుస్తకం పట్టుకుని ఇప్పుడు దేవుని పిల్లలు దేవుడి మందిరంలోనే చదువుకో. ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేసుకుని పుస్తకం తెరువు. అవన పని అయిపోద్ది. అవన పని ఈ చదివింది చదివినట్టు మెదడుకి ఎక్కుద్ది. అందుకే అయ్యగారికి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయమన్నారు కదా. నేను కాలేజ్ చదివేటప్పుడు మా పీఈటీ మాస్టర్ గారు వచ్చి, ఉద్యోగం నీకు మాట చెప్తానురా, పాటిస్తావా అన్నాడు. చెప్పండి మాస్టర్ గారు, పాటిస్తారా? వీళ్ళందరూ ఆడుతున్నారులే కానీ నీకు మాట చెప్తాను, ఏమున్నా లేకపోయినా తెల్లవారుజామున లేచి ప్రాక్టీస్ చేయరా అన్నాడు. ఎందుకనండి అన్న, ఉదయం పూట ఆయన ఆట జీవితంలో మిగిలిపోద్దురా అన్నాడు. ఉదయం పూట లేచి పొద్దుటే లేచి నువ్వు రన్నింగ్ చేసినా, పొద్దుటే లేచి నువ్వు ఏ ఆట ఆడినా దేవుని పిల్లడా, నువ్వు చదివినా అది ఇప్పటికి నీ మైండ్లో ఏమైపోద్ది, గుర్తుండిపోద్ది. దేవుని పిల్లరా, ఇప్పుడు తెల్లవారుజామున అంటే టైమింగ్స్ మార్చారండి 8. ఇప్పుడు తెల్లవారుజాము అంటే 8 టైమింగ్స్ మారి. అది కనుక సూర్యుడు తన కక్షను మార్చుకున్నాడు. ఆయన కూడా మనం మార్చుకోలేక అది కనుక దేవుని పిల్లలారా, పెద్ద విచిత్రం ఏంటి చెప్పినా నాకు బాగా నవ్వు వచ్చేది. 3ంటికి అలారం పెట్టేది మనమే, లేచి కట్టేసేది మనమే. ఓ 3 శాతం ఎక్కడ ఎందుకు పెట్టేవారి జీవితంలో దేవుని పిల్లలారా పైకి రావాలి అని అంటే, రతన్ టాటా గారు వెళ్ళిపోతూ 12 సూత్రాలు చెప్తూ దానిలో ఒక సూత్రం ఏమన్నాడంటే, అలారము లేపక ముందే లేచువాడు జీవితంలో పైకి వస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం అలారం లేపితే దాన్ని ఊరికట్టేస్తున్నాం మనం, మళ్ళీ దాన్ని తిడతాం మనం. ఆలోచించుకోండి మీరే. సరే, దేవుడిచ్చిన భాగ్యాన్ని మా సంఘానికి 2 గంటల ముందు లెగిస్తే నెల మొత్తంలో ఎంత ప్రయోజనమో, ఆ నెల మొత్తంలో 2 గంటల ముందు లెగిస్తే సంవత్సరం మొత్తం ఎంత ప్రయోజనమో చెప్పేవాడు నేను. టైం అయిపోయినా పర్లేదు, మీకు కూడా చెప్పనా? అంటే ఎంతో సేపు చూశారు మీరు వాకింగ్ కట్టి. సరే పోండి, నేను అడిగేగా పోండి, చెప్తానని. నెలకి ఎన్ని రోజులు చెప్పాలి? రైట్, ఓకే. రోజుకి ఎన్ని గంటలు? రైట్. మీలో ఎవరైనా ఉదయం 6 గంటలకు లేస్తాం అని వాళ్ళు చేయొద్దండి. 6 ఇంటికాడరా, హాస్టల్లో కాదు, ఇంటికాడనా? రైట్, గాడ్ బ్లెస్ యూ, మంచిది. రైట్. 4ంటికే లెగుస్తాం అని వాళ్ళు చేయొద్దండి. 4 గంటలకు మేము లెగుస్తాం, ఓకేనా? ఇప్పుడు 6ంటికి లేచే వాళ్ళకి, 4ంటికి లేచే వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది చెప్పాలి? రైట్. 30 × 2 ఎన్ని గంటలు చెప్పండి అమ్మా? 60 గంటలు. రోజుకి ఎన్ని గంటలు? ఇప్పుడు 60 గంటలు అంటే ఎన్ని రోజులు వస్తుంది? మాట్లాడుతున్నది 24, 48, 2 రోజులున్నర. ఏంటి నెలకు 2 రోజులున్నర తేడా వస్తుంది. ఇప్పుడు 12 × 2.5, 12 నెలలు కదా. 12 రోజులు 24 ఎన్ని? 12 రోజులు 24, 12 అర్థలు 6 రోజులు, 24 30. అంటే 2 గంటల ముందు లెగిస్తే విజయ్ కుమార్ అయ్య గారికి ఏమో 11 నెలలు వస్తుంది. 2 గంటలు ఆలస్యంగా లేచేవాడికి 12 నెలలే వస్తుంది. మీకు అర్థమైందా నా లాజిక్? మాట్లాడలేదు మీరు మై ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? రోజుకు 2 గంటలు నువ్వు ముందు లెగిస్తే అందరికీ 12 నెలలే. ఒకవేళ నెలకి నీకు 50,000 జీతం అయితే, అర్థమైందా? ఇప్పుడు మాకు 13 నెలలు కదా, 2 గంటలు ఎక్స్ట్రా అయ్యడం వల్ల నీ మీద నేను ఎక్కువ 50,000 సంపాదిస్తాను. అది విషయం. ఇది నువ్వు తెలుసుకుంటే 3ంటికి లెగుతావు. ట్రై చేయి. నేను 1 గంటకి వెళితే 3ంటికి లెగలేనేమోనని దేవుని పిల్లలారా, ఓ భయంకరమైనటువంటి దేవుని పిల్లల పరిస్థితిలో అప్పుడు వెళ్ళి మా పాస్టర్ గారు లేవి టీ పెట్టివ్వా అని తాగి నువ్వు వెళ్ళి పడుకో అని ఆ గంట సేపు ఖాళీగా కూర్చుంటాను. ఆ 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను. మరి పడుకుంటే లేగలేనండి, వేళ్ళ మీద లెక్కెట్టవచ్చు. దేవుని పిల్లల సంవత్సరం మొత్తంలో నేను ఆబ్సెంట్ అయిన దినాల్ని
ప్రార్థనకి వేళ మీద లెక్కెట్టవచ్చు. ఆ ప్రార్థన కోసం నిద్ర మానేసిన రోజులు ఉన్నాయి, ఆ ప్రార్థన కోసం ఆహారం తినని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రయాణం చేస్తే మీరు నమ్మండి నమ్మకపోండి, రికార్డెడ్గా చెప్తున్నాను, దేవుడిచ్చిన మహాకృప. ఒకవేళ 3 గంటల సమయానికి నేను ఏమైనా అంది వేలో ఒకవేళ నేను వెళ్తూ ఉంటే కారు తీసి పక్కన కూర్చొని ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగా. అలాంటి విశ్వాసము ప్రభు మీకు కూడా కలుగజేయునుగా. అలాంటి విశ్వాస గడియారము మోగినప్పుడు దాని పేక నొక్కని విశ్వాసం దేవుడు మీకు ఇచ్చునుగా. మీ మనస్సాక్షి గంట కుట్టినా దాన్ని చంపేస్తాం. మనం బయటికి చెప్పం, మనం చంపేస్తామనే పదం ఎందుకు వాడాను అంటే అది కూడా అయ్యగారు ఆత్మరూపిగా చెప్పిన వర్తమానంలోనిదే. కయ్యేలు హేబేలు మీద పడి ఏం చేశాడు? చంపేశాడు. కయ్యేలు అంటే శరీరము, హేబేలు అంటే ఆత్మ అన్నారు అయ్యగారు. ఇప్పుడు ఆత్మ శరీరము కంటే పెద్దదే. ఇప్పుడు శరీరం కనపడుతుంది పెద్దదేగా, ఆత్మ గుప్పెడంతా. ఇప్పుడు ఈ కయ్యేలు దేని మీద పడుతున్నాడు? ఆత్మ మీద పడుతున్నాడు. ఇప్పుడు శరీర కార్యాలు దేవుని పిల్లల ఆత్మ కార్యాలను చంపేస్తున్నాయి. గలతీలకు రాసిన పత్రిక 5:19 చదవద్దామా? నా వైపు చూడండి. గలతీ పత్రిక 5:19, గలతీ పత్రిక 5:22 రెండు పక్కన పెడితే శరీర కార్యాలు ఎక్కువ ఉన్నాయి. పెద్ద లిస్ట్ అది. ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి, శరీర కార్యాలు 13 ఉన్నాయి. ఇప్పుడు ఏది పెద్దది లిస్టు? ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఆత్మ అంటదే మందిరానికి ఇల్లు అంతే, శరీరం అంటదే తెల్లారి పనులు ఎవడు చేస్తాడు? ఆత్మ అందే ఉపవాసం ఉండు అందే, శరీరం అంటదే ఎన్ని ట్యాబ్లెట్ లేకపోతే తెలుస్తుందా నీకు? అది ఇప్పుడు దేన్ని చంపేశాం? అది కయ్యేలు కషాయుడిగా మారి హేబేలు మీద పడి చంపేశాడు. కానీ రక్తం కూడా మొదలుపెట్టింది. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, ఉపవాసం ఎందుకు? ఉపవాస ప్రార్థన ఎందుకు? శరీరము నలగొట్టబడుచున్నది, ఆత్మ బలపరచబడుచున్నది, ఇచ్చలు బంధింపబడుచున్నది. ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఈ 3. ఒకటి, శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. యేసయ్య శరీరము నలిగింది కనుక క్రైస్తవ సంఘము దేదీప్యమానంగా వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల గచ్చమనే కానుకలో నా యేసయ్య ఒక అంజూరపు దేవుని పిల్లల పండుగ, దేవుని పిల్లల నలిగిపోయి ఉన్నాడు. ఆ గచ్చమనే కానుకలో నుండి, ఆ ఒలీవ కాయలో నుండి దేవుని పిల్లల ఒక రసం వచ్చింది. దేవుని పిల్లల ఆ రసమే నీకు తైలముగా మార్చబడింది. ఆ తైలం ఏమయ్యిందో తెలుసా? ప్రత్యక్షపు గుడారము నిర్గమకాండం పాత నిబంధనములో అచ్చము తంతి తీసిన ఒలివ తైలము అతి పరిశుద్ధ స్థలము మీద దీపమును వెలిగిస్తాడట. ఏం వెలిగిస్తుంది? సరే, ఇది అతి పరిశుద్ధ స్థలం ఇక్కడ మన మందిరంలో. దీని మీదకి రావడానికి అందరూ భయపడతాం, అవునా కాదా? ప్రధాన యాజకుడు కూడా పాత నిబంధనలో ఒకసారి వస్తాడు సంవత్సరానికి. అయితే నేను అంటాను, అతి పరిశుద్ధమైన స్థలం అనబడే పరలోకములో రేపు నీ ఆత్మదీపం వెలగాలంటే ఇక్కడ నువ్వు నలగాలి. ఆమేన్. ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ఉందా లేదా? అయితే మరి నలగొట్టుకో. మరి నేను ఆ మాత్రం నలిగితేనే కదండి అయ్యగారు పిల్లలు కాస్త బాగుండేది అని శరీరాన్ని నలగొట్టి ఆస్తులు కూడా పెట్టాం. మాట్లాడలేదు మీరు. మనం ఎండలో ఉండి వాళ్ళని నీడకు తెచ్చాం, చిరిగిపోయిన బట్టలు వేసుకుని వాళ్ళకి జీన్ ప్యాంటు టాంకింగ్ చేసాం. మనమేమో తొడుక్కున్నాక పని చేస్తే చిరిగిపోయినాయి, వాళ్ళు వేసుకుంటాకే చేసుకుంటున్నారు. మాట్లాడతలేదు. అయ్యే రేట్ ఎక్కువ అంట, నాకు తెలవదు అమ్మా. అయ్యే బ్రాండెడ్ రేట్ ఎక్కువ అంటాయి. చేసుకున్న బట్టలు రేట్ ఎక్కువ ఏంట్రా అంటే అయ్యే రేట్ ఎక్కువ బాబాయ్ అన్నాడు ఒకడు. సర్లే నాకైతే అదే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి యవ్వన బిడ్డకి చెప్తున్నా, దాటిపోయింది అనుకోవద్దు నాన్న. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. మొదలుపెట్టు, ఉపవాసం ఉండు, దేవుడి మందిరానికి రా, నీ బైబుల్ నీ చేతితో తెచ్చుకో, నీ పాటల పుస్తకం నీ చేతితో తెచ్చుకో. దేవుని పిల్లలారా, ఈ బైబిల్ పట్టుకోవడము అని అంటే దేవుని పిల్లలారా 66 పుస్తకములు కలిగిన ఈ గ్రంథాన్ని 44 మంది సుమారు రాశారు కదా. 44 మంది భక్తుల్ని నేను భూలోకంలో మోస్తున్నా. ఆమేన్. ఇక్కడ నువ్వు పోయి అక్కడ నిన్ను మోస్తారు. దేవుడికి స్తోత్రం. అక్కడ వరకు నిన్ను చేరుస్తుంది. అందుకే చెప్తున్నా మీ అందరికీ, బైబిల్ నీ చేతితో పాటు కొంతమంది ఏం చేస్తారంటే
నా బైబిల్ పట్టుకున్నావా? మరి నీ పర్సు ఇవ్వలేదే, నీ సెల్ ఫోన్ ఇవ్వలేదు మీ ఆవిడకి. ఇక్కడికి వచ్చాక నా బైబిల్ నీ చేతి బైబిల్ ఎవరికి ఇవ్వద్దు, నీ బైబిల్ నువ్వే మోసు. బజారు వెళ్ళినా బైబిల్ పట్టుకెళ్ళి అవసరం వస్తే. నీకు అర్థమైందా నేను చెప్పిన మాట? అది కనుక దేవుని సన్నిధిలో ఎన్ని సూచనలే మీ అయ్యగారు అన్నీ చెప్తారు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మీ అందరికీ నేను చెప్పే మాట, ఉపవాస ప్రార్థన వలన ఒకటి శరీరము నలగొట్టబడుద్ది, రెండు ఆత్మ బలపరచబడద్ది. దినదినము నా శరీరము కుంగుచున్నది, నాలో ఆత్మ దినదినం ఏమవుతుంది? దేవుని నూతన పరచబడుతుంది అంటున్నాడు పౌలు. శరీరం ఎంత నలిగితే నీ పిల్లలు నీ కుటుంబం భవిష్యత్తు అంత వెలుగుద్ది, ఆత్మ అంత బలపరచబడద్ది. ఇచ్చలు ఏమవుతాయి? ఇచ్చలు అంటే కోరికలు ఏమవుతాయి? బంధింపబడతాయి. కోరికలకి దేవుని పిల్లలు అవి గుర్రాలు లాంటివి, వాటికి కళ్ళేలు వేయాలి, వాటికి ముగుదోళం కుట్టాలి. లేకపోతే దేవుని పిల్లలారా ఎక్సలేటరే ఉండి బ్రేక్ లేకపోతే బండి ఎక్కడ ఉంటుంది? మాట్లాడదు, ఆ బండి మీద ఉన్నాడు ఎక్కడ ఉంటాడు? అందుకే దేవుని పిల్లలారా కోరికలు అనేటువంటి దాన్ని యాక్సలేటర్ ఇచ్చుకుంటా పోయామనుకోండి, దానికి బ్రేకు లేని బండిలాగా అయిపోతాయి. దానికి బ్రేకే ఉపవాస ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా యవన బిడ్డలో మీరు మంచి ఆశయం పొందాలంటే మా సంఘములోనండి 135 రోజులు చేశాడండి ఒక యవనస్తుడు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఆ టార్గెట్ ఏంటో తెలుసు, వాళ్ళ నాన్న లారీ క్లీనరు, వరుసకు నాకు మేనరుడు అవుతాడు. ప్రియమైన పిల్లల బహుశా అయ్యగారికి జ్ఞాపకం ఉందో లేదో కానీ విజయ్ కుమార్ అయ్య గారు కూడా ప్రార్థన చేశారు ఆ బాబుకి. ప్రియమైన పిల్లలారా వాళ్ళ నాన్న ఒక క్లీనరు, లారీ క్లీనరు, అన్నమో లారీ ఓనరు. అన్న దగ్గర క్లీనర్గా పనిచేశాడు. తర్వాత వాటాలు పంచుకునే సందర్భంలో ప్రియమైన పిల్లలారా, అన్నయ్య మరి వాటాలు వేసుకుంటున్నాం కదా, నేను కొనుక్కునే స్థాయి లేదు, ఆ మిగతా ఫైనాన్స్ నేను కట్టుకుంటాను, ఈ లారీ నాకు అమ్మి అని అంటే 12 టైర్ల లారీ అని అన్న తీసుకుని 6 టైర్లు ఉన్న లారీ ఈ అబ్బాయికి ఇచ్చాడు. ఈ 6 టైర్లతో దేవుని పిల్లలారా కాలాన్ని గడుపుతూ బిడ్డలు చదివించుకుంటూ ఓనరు ప్లస్ డ్రైవరు ఆయనే. దేవుని పిల్లలు ఇప్పటి వరకు చరిత్రలో యాక్సిడెంట్ లేదు ఆయనకి, ఆయన లైసెన్స్ మీద బ్యాటరీ మార్క్ లేదు. ప్రతి సంవత్సరం దేవుని పిల్లలు ఇప్పటికి తెలిసి నాకు తెలిసి 18 ఏళ్లగా బైబిల్ మిషన్ మహోత్సవాలుగా లారీ ఉచితంగా పెడతాడు. దేవుని పిల్లలారా ఇప్పుడు 6 12 అయింది, 12 18 అయింది, 18 24 టైర్లు అయింది. దేవుడిచ్చిన మహా గొప్ప కృప అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించుకొచ్చాడు. వాళ్ళ చిన్నబ్బాయి ఉన్నాడండి, వాడి పేరు విజయ్. దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి మామయ్య నాకు ఒక గోల్ ఉంది, 3 సార్లు ట్రై చేశాడు వాడి పరిస్థితిని బట్టి చనిపోవడానికి. 3 సార్లు కూడా, అంటే మనం వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నాకు చెప్తే తెలిసింది ఆ విషయం కూడా, నాకు తెలియదు. 3 సార్లు నేను ఫోన్ చేశానట. 3 సార్లు కూడా నాన్న విజయ్ మీటింగ్ ఉంది, మనం చోటకి వెళ్దాం వస్తావా అన్నానట. సరే మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత మామయ్య ఎంతగా అర్ధరాత్రి అయిపోతే అప్పుడు తాగేయచ్చులని కొనుక్కు తెచ్చుకున్నది ఇంట్లో దాచుకుని దేవుని పిల్లరా నాతో పాటు మీటింగ్కి వచ్చాడు. తెల్లవారు కూర్చొని మాట్లాడేవాడితో మీటింగ్ అయిపోయింది. తెల్లవారు కూర్చుని ఇంటికి వెళ్దాం రామయ్య అన్నాడు. వద్దునా ఇంటికి రాలే కానీ ఇక్కడే రోడ్డు మీద కారులోనే కూర్చుందాం అని తెల్లవారులు మాట్లాడి 6 అయిపోయిన తర్వాత ఆయన టీ తాగించి నేను టీ తాగేసి వాడిని ఇంటికి పంపేసి నేను నా ఊరు వెళ్ళిపోయాను. నా ఊరికి వాడికి 30 కిలోమీటర్ల దూరం. నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. సరే ఈరోజు అయిపోతే అయిపోయింది, ఇంకోసారి అట్లాగే ఫోన్ చేశానంట. మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. చాలా బాధగా ఉందిరా, షుగర్ హై లెవెల్లో ఉంది నాన్న, బీపీ కూడా బాగా పెరిగిపోయింది, కాస్త ఏమన్నా నూనె రాసి పెడతావా ఓపెన్గానే చెప్తున్నా అని వాడిని అడిగి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. 7 సావని కూడా అనుకున్నాడు అంటాడు. ఈయన సావని కూడా అనుకుంటా. 3వసారి కూడా ఇక దాన్ని విరమించేసుకుని పారేసేసాడు. ఇక పారేసేసాడు, చచ్చిపోరా. దేవుని పిల్లలారా 135 రోజులు సుమారు దేవుని పిల్లలారా ఒక కప్పు పాలు 3 లీటర్ల మంచినీళ్ళు తాగి 135 డేస్ దేవుని పిల్లల దంతంతో నవరేయకుండా చేశాడు. ఇవాళ 2,70,000 జాబుతో లండన్లో ఉన్నాడు. వాడి కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు నేను లైవ్ ఇస్తున్నాను లండన్కి.
ఇప్పుడు టిల్లేట్ ఇప్పుడు కూడా ఉపవాసాల్లోనే ఉన్నాడు. ఎందుకు నాన్న దేవుడు ఇచ్చేసాడుగా అంటే ఆడు సెటరికల్గా నన్ను మాట అన్నాడు, మాయా నేను ఉపవాసం మానేద్దాం అనుకున్నాను కానీ లండన్లో మినపట్టి 800 మా అందుకే తింటలేదు, భయమేసి తింటలేదు మా 800 అంట. అదేపరి పిల్లల పార్ట్ టైం జాబ్ ఎత్తుకోవడానికి అందరూ ఇప్పటికి 3 నెలలండి వాడి ఫ్రెండ్స్ వెళ్ళి జాబులు వాళ్ళకి. వీడు వెళ్ళిన 15 రోజులకి దేవుని పిల్లలారు వీడికి ఒక కార్డు ఇచ్చారు, వీడికి ఒక కోడ్ ఇచ్చారు, వీడు ఎక్కడ ఏ పార్ట్ టైం జాబ్ చేయాలో చెప్పారు. నిన్న పుట్టినరోజు, బహుశా ఈరోజు జాయిన్ అయ్యాడు. వారానికి నీకులాగా ఎన్ని గంటలు పడితే 2 గంటలు పని చేయడానికి వీల్లేదంట. లండన్లో 20 గంటలు మాత్రమే పని చేయాలి, వారానికి 20 గంటలు మాత్రమే పని చేయాలి. దేవుని పిల్లలారా దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు ఇచ్చిన మహాకృప. అందుకే చెప్తున్నా, మరొక యవనస్తుడు ఉన్నాడు నా సంఘంలో. ఉపవాస ప్రార్థనలు చేయటం వల్ల దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఒక చెఫ్గా, చెఫ్ అంటే తెలుసుగా మీకు, వంట చేస్తారు. దేవుని పిల్లలు 5 స్టార్ హోటల్స్లో వాటిలో చెఫ్లుగా పనిచేస్తారు. ఇంటి దగ్గర యువతల స్పూన్ తీసి అవతల పెట్టడు, గంటల కొద్ది మోకాళ్ళ మీద ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉన్నాడు. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి వైజాగ్ వెళ్ళి చదవలసిన వాడు దేవుని పిల్లలు ఈ ప్రార్థనకి వైజాగ్ ప్రొఫెసర్ విజయవాడ వచ్చేసాడు. విజయవాడలో కాలేజీ పెడితే విజయవాడలో చెప్ప చేసి దేవుని పిల్లలారా బెంగళూరులో 12,000 రూపాయల జాబ్ గెలిపాడు. వాడు బాబాయ్ని పిలుస్తాడు, బాబాయ్ 12,000 అంటున్నాడు. మరి బాబాయ్ నాన్న దేవుడిచ్చిన దాన్ని ముందు చేయటం నేర్చుకో, జీతం కాదు కావలసింది. ఖాళీగా ఉన్నావా, ఎందుకున్నావా అని అడుగుతాడు. నెక్స్ట్ 12,000 నువ్వు తింటానికి సరిపోతాయి కదా, నేను రూమ్ రెంట్కి సరిపోతాయి కదా, వెళ్ళిపో ముందు. 12,000 కాదు 10,000 ఇచ్చినా వెళ్ళిపో అని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. దేవుని పిల్లలారా ప్రతిరోజు ఇటు 4 కిలోమీటర్లు అటు 4 కిలోమీటర్లు ఆటోకి డబ్బులు ఇస్తే తినడానికి ఉండవేమో అని ప్రతి ఎవ్రీడే అర్ధరాత్రి 2 గంటలకి నడిచి వెళ్తాడు. ఇవాళ ఈరోజు బహుశా నాకు తెలిసి ఏప్రిల్ 22 దేవుని పిల్లలారా అమెరికా క్రూజ్లో వాడికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. అమెరికా నేవీలో క్రూజ్లో 18 అంతస్తులు కలిగిన ఓడలో ప్రధాన చెఫ్గా దేవుని పిల్లల వాడికి జాబ్ వచ్చింది. దేవుని పిల్లల సంవత్సరానికి వాడికి ప్యాకేజీ 32 లక్షలు. ఒక టాపీ మేస్త్రి కొడుకు. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఫలితం అది. చీల్చి క్లిప్పులు అంటారని చెప్పాక నేను అది ఇంటికి వెళ్ళి కూర్చుంటా. నేను అది కారు ఆపితే తలిపేసుకుంటారు. ఎవడైనా ప్రార్థనకు వస్తే పాస్టర్ గారు 2 నెలలు తలుపు తిరుగుతారు. ఏ పాస్టర్ గారికి అయినా నాకైతే వచ్చాడు తెల్లవాళ్ళు వెళ్ళడాక క్లాస్ పీకుతాడు. మనకి ఆ నిద్రపోవడం మన నిద్ర పోనివ్వడానికి భయం మా సంఘానికి. అది ఆలోచించు. దేవుని పిల్లలారా ప్రభు ఇచ్చిన కృప. ఓ టాపీ మేస్త్రి, ఒక సామాన్యమైన టాపీ మేస్త్రి కొడుకువాడు. దేవునికి ఎందుకు పనికి వస్తావరా యూజ్లెస్ తిట్టిన వాళ్ళు ఉన్నారు వాడి బంధువుల్లో. వాళ్ళ మేనమామ షూరిటీ సంతకం పెట్టమంటే ఏమో రేపొద్దున ఈ షూరిటీ సంతకం నువ్వు వెళ్ళేటప్పుడు తీర్చకపోతే నా ఆస్తి పోతే ఎట్లా అన్నాడు. షూరిటీ సంతకం నేనే పెట్టా. నేను పెడతాను రానా, బాబాయిని పిలిచావుగా అని దేవుని పిల్లలు షూరిటీ సంతకం పెట్టి నువ్వు దేవుని కృపలో ఉపవాస ప్రార్థన మానవద్దు. రెండవది ఎటు దేశానికి పోయినా ప్రతి దినము ప్రార్థన చేసుకోవడం నువ్వు మానవద్దు. నేను అంతకంతకు గొప్ప చేసేది అదే నాన్న, లేకపోతే పడిపోతావు జాగ్రత్త. మళ్ళీ వచ్చి ఇదే పెడల్లో తాతి దిప్ప మోసుకోవాల్సి వస్తుందని చెప్పాను. అది ఆలోచన. వాళ్ళ అమ్మ మా సంఘంలో సన్నిధి పొరరా సుమారు ఇంచుమించుగా తక్కువ తేలిగ్గా 2 గంటల పైన ఉంటుంది మోకాళ్ళ మీద. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. సమయం అవుతుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఆత్మ బలపరచబడాలి, ఇచ్చలేమవ్వాలి, కంట్రోల్లోకి రావాలి. యవన బిడ్డలారా మీకే చెప్తున్నా, యవన బిడ్డల కలిగిన తల్లిదండ్రులారా వారి కోరికలు తీర్చడం మంచిదే కానీ, వారి ఆశలు తీర్చడం మంచిదే కానీ ఆశల తర్వాత కాదు, ఆశయం ముందు అని చెప్పండి. ఆశయం నెరవేర్చుకోగలిగితే ఆశలని ఎంతటి నీవే నెరవేర్చుకోవచ్చు. మొదట గోల్ రీచ్ అవ్వాలి. మనకున్న ఏకైక సాధనం దేవుణ్ణి అడగడం తప్ప మరొక దిక్కు మనకి లేదు. ఒకవేళ మనకున్న పెద్ద కోరికలు బయటోడికి చెప్తే ఉట్టికి ఎగరలేనుడు స్వర్గానికి ఎగురుతాడంట అని ఎగతాళి చేస్తారు. అదే ఆయనకి చెప్తే మన ఎగతాళి చేయడు.
ఎస్తేరుని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చోబెట్టాడు సార్. దావీదుని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చోబెట్టాడండి. మోషేని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడండి. వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఏముంది మాట్లాడలేదు మీరు. నీకు ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నీ బ్యాక్గ్రౌండ్ ప్రార్థన, భక్తి, ఉపవాసం. వేసిన విత్తనం ఈరోజే మొలక రాదు. వచ్చిన మొక్క వారానికి కాపు కాయలు. మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోండి. దేవుడు ఫలితాన్ని సిద్ధపరుచుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రచారం ఏం చేయక్కర్లా, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో. ఈ మార్గాన నా బిడ్డలు వస్తారని తెలిసి దేవుడు ముందుగానే ఆ చేదైన నీళ్లకు మధురమైన మొక్కను అక్కడ పెట్టి పెంచుతూ వచ్చాడు. అది అక్కడ పెరుగుతున్న సంగతి, ఆ ఆకు ద్వారా ఆ నీళ్లు స్వస్థపడతాయన్న సంగతి ప్రార్థన చేయక పూర్వం నాయకుడు, ఉపదేశకుడు, గ్రంథకర్త, కవీశ్వరుడు, పరలోకాన్ని తన పాటతో ప్రభావితం చేసినటువంటి మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తన ఆరాధనలో పడతారంట ప్రతిరోజు కూడా. ఎక్కడ? పరలోకంలో. అలాంటి మోషే కూడా ప్రార్థన చేయక ముందు అది మధురమైన చెట్టు అన్న సంగతి తెలియదు. ప్రార్థన చేసిన తర్వాత ఒక చెట్టును చూపాను, మారాను మధురంగా. నీ జీవితం కూడా మారాలి అని అంటే నువ్వు చేయవలసింది ఒక 7 విషయాలు నీ ముందు ఇప్పుడు చెప్తాను. హృదయమని పిల్లలు ఆత్మలో విడుదల కావాలి, శరీర బలహీనులు బలవంతులు కావాలి, ఆత్మతో నింపబడాలి. ఉపవాస ప్రార్థన చేయడం వలన హృదయమని పిల్లలు ఎందుకు ఉపవాసం చేయాలి? అపోస్తుల కార్యముల గ్రంథం త్వరగా సమయాన్ని మాత్రం దాటించడం ముగించేస్తారు. హృదయమని పిల్లలారా 13వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. వారు సేవించుచు అంటే ప్రియమైన పిల్లలారా, దేవునిని ఆరాధన చేస్తూనే వారు ఏం చేస్తున్నారు? ఉపవాసము చేస్తున్నారు. ఆరాధన ఉంది కదా అని ఉపవాసం మానొద్దు. ఉపవాసం ఉంది కదా అని ఆరాధన మానొద్దు. ఉపవాస ప్రార్థన ఎందుకు అని అంటే దేవుని పని కొరకు అనండి. దేని కొరకు? సేవించుచు, ఉపవాసము చేయించు. నేను దేవుని పని కొరకు బర్నబాను, సౌలును ఏం చేశానట? ప్రత్యేకపరుచుకున్నాడట. ఉపవాస ప్రార్థన చేయడం ఎందుకంటే ఆరాధించడానికి కాదు, దేవుని చిత్తము కొరకు వారు కనిపెట్టారు. కనిపెట్టిన వారు దేవుని సేవకులుగా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకోబడిన వారు దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డారు. ప్రతిష్ఠింపబడిన తరువాత పని కొరకు పంపబడ్డారు. దేవుడికి స్తోత్రం. అంతే. ఉపవాసం ఎందుకు? నీకు దేవుడు ఒక వ్యాపారం ఇచ్చాడు, నీకు దేవుడు ఒక విద్యను ఇచ్చాడు, నీకు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు సేవ ఇచ్చాడు. ప్రియమైన పిల్లలారా, నేను ఉపవాసము చేస్తూ దేవుని పరిచర్య. అందుకే ప్రియమైన పిల్లలారా, ఉపవాస ప్రార్థన మనకు ఉదర శుద్ధిని ఇస్తుంది, ఆత్మశుద్ధిని ఇస్తుంది. శుద్ధిని ఇచ్చిన తర్వాత దేవుడు తన కార్యం మొదలు పెడతాడు. ఆ కార్యం వృద్ధి అవుతుంది. ఆమేన్. అందుకే వృద్ధిలోకి రావాలనుకుంటే మిమ్మల్ని శుద్ధి చేసే ఉపవాసంలోనికి రండి. మీకు అర్థమవుతుందా? రైట్. రెండవది వెళ్ళిపోదాం. ఇంక ఎక్కువసేపు వివరించడం చాలా నేను చెప్పాను కదా, ప్రాసెస్ చాలా ఉంటుందని. రెండవది ప్రియమైన పిల్లల మత్తయి సువార్త 17వ అధ్యాయం 19 నుండి 21 వరకు ప్రియమైన పిల్లలు చదువుదాం. చదువు. దాన్ని వెళ్ళగొట్టలేక పోతున్నా అడిగిరి. ఓకే. అందుకంటే ఆత్మ ఏమి లేదు, వృద్ధి లేదు, ఎదుగుదల లేదు. నేను అన్నం వండానండి, కొంచెం శివుడిపోయింది, లేకపోతే నేను వండనాడు. సాంబార్లో ఉప్పు ఎక్కేసానండి. నేను రాయనండి పాత్ర కదా, వీళ్ళందరితో నేను ఎందుకు మాట్లాడాలి? యూసుకోబి ఎంతమందితో పడ్డాడు మాటలు మాట్లాడలేదు. కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, గుర్తించుకున్నాడు. మాట్లాడట్లా. ఉపకారం చేసా, అపకారం చేశా. మాట్లాడలేదు మీరు. దానికి ఇప్పుడు దేవుని పిల్ల దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన మహాకృపలో ఇక చూడండి, విశ్వాసం వృద్ధి లేని వాళ్ళు, విశ్వాసంలో ఎదుగుదల లేని వాళ్ళు అంటారు. ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఇప్పుడు దేవుని పిల్లల పెద్ద లాజిక్ ఏంటంటే, నాకు ఇప్పటికే అర్థమైంది సావదు. ఇప్పుడు దేవుని పిల్లల దేవుడి పని మానేస్తారు, సంఘ పరిచయం మానేస్తారు. మీకు అర్థమవుతుందా?
వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ ఉద్యోగాలు అన్నీ మానేస్తారు. మానేయకుండా వచ్చామా వెళ్ళామా అన్నట్టు కొంతమంది ఆలస్యంగా వస్తారు. అదే శరీర రీతిగా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఒక 4-5 నాలుగుకాయలు దానికాయలు వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చేస్తారు. మళ్ళీ మాట్లాడలేదు. ఏమ్మా మరి మీరిద్దరు సంఘంలో కలవరగా అయ్యో అయ్యో ఎంత అనుకున్న కష్టంలో ఉన్నారు, దూరం బంధువు కదండి ఎవడో అది. అంటే నీకు శరీరంలో ఉన్నటువంటిది ఎక్కువ ఉంది కానీ ఆత్మీయ జీవితంలో చదివి పెట్టండి. ఆ 17 వచ్చిన ఒకసారి, ఆ 17 అధ్యాయం 19 వచ్చిన ఏకాంతముగా యేసు దగ్గరికి వచ్చి అది ఎందుచేత వెళ్ళగొట్టలేకపోతున్నారంటే విశ్వాసములో ఏమీ లేదు. అంటే నీకున్న పేదరికాన్ని, నీకున్నటువంటి రుణగ్రస్తమైన స్థితిని, నీకున్న శాపగ్రస్తమైన స్థితిని, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డల తిరుగుబాటును ఎందుకు బయటకు వెళ్ళగొట్టలేకపోతున్నావంటే మొదట తల్లిగా తండ్రిగా నీ విశ్వాసంలో ఏమి లేదు, వృద్ధి లేదు. అమ్రాము యొక్కేబేదుల విశ్వాసము వృద్ధిగా ఉండడం బట్టి దేవుని పిల్లలారా ముగ్గురు మట్టి పిసికేవారు, అడుసు తొక్కేవారు ఫ్యామిలీలో నుంచి ముగ్గురు, ఒక యాజకుడు వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడు, ఒక ప్రవక్తని వచ్చింది. విశ్వాసం అంటే అది. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను, దేవుని బిడ్డలు దేవుని పిల్లలారా దర్శనములను, పరలోక దృశ్యాలను, దేవదూతలను చూడాలి విశ్వాసం ఉంటే. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూడండి, దర్శనం వైపు చూడండి, దేవదూతల వైపు చూడండి, పరలోకం వైపు చూడండి. ఎందరిన్ని అన్నా ఏ మాట వినవద్దు, దేవావాచేది సముద్రి